హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పట్లాగానే ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక పిల్లి మరియు ఒక నక్క మంచి స్నేహితులు. నక్క చాలా గర్వంగా ఉండేది. అది చెప్పింది, నాకు ప్రమాదం నుండి తప్పించుకోవడానికి 100 ట్రిక్స్ తెలుసు అని. పిల్లి చెప్పింది, నాకు ఒక్క ట్రిక్ మాత్రమే తెలుసు, కానీ అది నాకు చాలాసార్లు సహాయపడింది అని. నక్క నవ్వి చెప్పింది, చింతించకు, నేను నీకు మరిన్ని ట్రిక్స్ నేర్పుతాను అని. అప్పుడే అవి మొరుగుతున్న శబ్దం విన్నాయి. కొన్ని కుక్కలు వాటి దగ్గరకు వస్తున్నాయి. వెంటనే పిల్లి ఒక చెట్టెక్కింది మరియు చెప్పింది, ఇదే నా ఒక్క ట్రిక్, ఇది ఎప్పుడు నా ప్రాణాన్ని కాపాడుతుంది. నువ్విప్పుడు ఏ ట్రిక్ వాడతావు అని. నక్క గందరగోళానికి గురైంది. దానికి చాలా ట్రిక్స్ ఉన్నాయి కాబట్టి ఏది వాడాలో నిర్ణయించుకోలేకపోయింది. ఇంతలో కుక్కలు అక్కడికి వచ్చి నక్కను చంపేశాయి. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒక పిల్లి మరియు ఒక నక్క మంచి స్నేహితులు. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఒక పిల్లి మరియు నక్క అనేది సబ్జెక్టు, స్నేహితులు అంటున్నాం అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి చెప్తున్నాం. అంటే ఇక్కడ మనం పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాజ్ లేదా వర్ బీ ఫామ్లు ఉపయోగించాలి. ఇక్కడ మనకి ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి వర్ అనే బీ ఫామ్ని ఉపయోగించాలి. అంటే ఒక పిల్లి మరియు ఒక నక్క అంటే ఏ క్యాట్ అండ్ ఏ ఫాక్స్ వర్ మంచి స్నేహితులు అంటున్నాం అంటే గుడ్ ఫ్రెండ్స్. ఓకే, ఏ క్యాట్ అండ్ ఏ ఫాక్స్ వర్ గుడ్ ఫ్రెండ్స్. నక్క చాలా గర్వంగా ఉండేది. ఇక్కడ కూడా మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తున్నాం కాబట్టి ద ఫాక్స్ వాజ్ చాలా గర్వంగా ఉండేది అంటే ప్రౌడ్గా ఉండేది అనమాట. అంటే వెరీ ప్రౌడ్. ద ఫాక్స్ వాజ్ వెరీ ప్రౌడ్. అది చెప్పింది అంటున్నాం అంటే ఇట్ సెడ్. అది చెప్పింది. ఏం చెప్పింది? నాకు ప్రమాదం నుండి తప్పించుకోవడానికి 100 ట్రిక్స్ తెలుసు. ఓకే, నాకు తెలుసు. ఫస్ట్ ఇది రాద్దాం. ఏం తెలుసు? 100 ట్రిక్స్. ఓకే, ఇంతవరకు రాద్దాం. అంటే నాకు తెలుసు అంటే ఐ నో. 100 ట్రిక్స్ అంటే 100 ట్రిక్స్. ఐ నో 100 ట్రిక్స్. ఇవి దేనికి? ప్రమాదం నుండి తప్పించుకోవడానికి అంటే ఎస్కేప్ అవ్వడానికి. అంటే టు ఎస్కేప్. ఎక్కడి నుండి? ప్రమాదం నుండి అంటున్నాం అంటే ఫ్రమ్ డేంజర్. ఇక్కడ ప్రమాదం అంటే డేంజర్, నుండి అంటున్నాం కాబట్టి ఫ్రమ్ డేంజర్. ఇదనమాట. ఐ నో 100 ట్రిక్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ డేంజర్. తర్వాత పిల్లి చెప్పింది. ఓకే, పిల్లి చెప్పింది అంటే ద క్యాట్ సెడ్. పిల్లి చెప్పింది. ఏం చెప్పిందంటే నాకు ఒక్క ట్రిక్ మాత్రమే తెలుసు. ఓకే, నాకు తెలుసు. ఫస్ట్ ఇది రాద్దాం. ఏం తెలుసు? ఒక్క ట్రిక్ మాత్రమే అనేది. ఓకే, నాకు తెలుసు అంటే ఐ నో, నాకు తెలుసు. ఒక్క ట్రిక్ మాత్రమే అంటే ఓన్లీ 1 ట్రిక్. ఓకే, కానీ అంటున్నాం అంటే బట్, కానీ అది నాకు చాలాసార్లు సహాయపడింది. ఓకే, అది సహాయపడింది ఎవరికి? నాకు అంటున్నాం అంటే ఇట్ హెల్ప్డ్ మీ అంటే నాకు అది సహాయపడింది. ఇక్కడ మనం ఇన్వర్టెడ్ కామర్స్ రాస్తున్నాం కాబట్టి పాస్ట్ సింపుల్ బదులు ప్రజెంట్ పర్ఫెక్ట్ రాద్దాం. అంటే ఇట్ హ్యాజ్ హెల్ప్డ్ మీ, అది నాకు సహాయపడింది చాలాసార్లు అంటున్నాం అంటే మెనీ టైమ్స్. చాలాసార్లు అది నాకు సహాయపడింది. నక్క నవ్వి చెప్పింది అంటే ఫస్ట్ నవ్వింది మరియు చెప్పింది, ఇలా రాయాలి. అంటే ద ఫాక్స్, ఇక్కడ నవ్వడం అంటే లాఫ్ అనమాట. అంటే నవ్వింది కాబట్టి ద ఫాక్స్ లాఫ్డ్ అండ్ సెడ్ అంటే నవ్వి చెప్పింది. ఏం చెప్పింది?
చింతించకు అంటుంది. అంటే డోంట్ వర్రీ అని చెప్తుంది అనమాట. అంటే డోంట్ వర్రీ అంటే చింతించకు, నేను నీకు మరిన్ని ట్రిక్స్ నేర్పుతాను. ఓకే, నేను నీకు నేర్పుతాను అంటుంది. ఇక్కడ నేర్పడం అంటే టీచ్ చేయడం అనమాట. అంటే ఐ విల్ టీచ్ యూ మరిన్ని ట్రిక్స్ అంటున్నాను. అంటే మోర్ ట్రిక్స్. ఓకే, ఐ విల్ టీచ్ యూ మోర్ ట్రిక్స్. తర్వాత అప్పుడే అంటున్నాం. అంటే దెన్ అవి మొరుగుతున్న శబ్దం విన్నాయి. అవి విన్నాయి అంటే దే, ఇక్కడ హియర్ అంటే వినడం, విన్నాయి కాబట్టి హర్డ్. ఓకే, దే హర్డ్ ఏ విన్నాయి? మొరుగుతున్న శబ్దం. ఇక్కడ మొరగడం అంటే బార్కింగ్ అనమాట. ఓకే, దే హర్డ్ బార్కింగ్ సౌండ్. ఇక్కడ మనం ప్రత్యేకించి సౌండ్ అని రాయాల్సిన అవసరం లేదు, బార్కింగ్ అంటే సరిపోద్ది. తర్వాత చూడండి, ఇక్కడ కొన్ని కుక్కలు వాటి దగ్గరకు వస్తున్నాయి. ఓకే, కొన్ని కుక్కలు వస్తున్నాయి. ఫస్ట్ ఇది వద్దాం మనం. కొన్ని కుక్కలు అంటే సమ్ డాగ్స్, వస్తున్నాయి అంటే వర్ కమింగ్. ఓకే, వాటి దగ్గరకు అంటే టు దెమ్ అంటే సరిపోద్ది. ఇంకా మనం ఇక్కడ దగ్గరకు అంటున్నాం కాబట్టి కమ్మింగ్ క్లోజర్, క్లోజర్ టు దెమ్, లేకపోతే క్లోజర్ అండ్ క్లోజర్ అంటే ఇంకా దగ్గరికి వస్తున్నాయని అర్థం. అంటే సమ్ డాగ్స్ వర్ కమ్మింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు దెమ్ అని రాస్తున్నాం. తర్వాత వెంటనే అని ఉంది. అంటే ఇమీడియట్లీ. ఓకే, వెంటనే అని ఉంది అంటే ఇమీడియట్లీ. ఓకే, ఏం జరిగింది? పిల్లి ఒక చెట్టు ఎక్కింది మరియు చెప్పింది. అంటే ఫస్ట్ ఒక చెట్టు ఎక్కింది, ఇది రాద్దాం మనం. పిల్లి కాబట్టి ద క్యాట్, ఇక్కడ ఎక్కడం అంటే క్లైంబ్, ఎక్కింది కాబట్టి క్లైంబ్డ్. ఓకే, ద క్యాట్ క్లైంబ్డ్ ఏ ట్రీ, ఒక చెట్టు అంటున్నాం కాబట్టి ఏ ట్రీ, ఒక చెట్టు ఎక్కింది. అండ్ ఏం చేసింది? చెప్పింది అంటున్నాం. అంటే సెడ్, చెప్పింది. ఏం చెప్పింది అంటే ఇదే నా ఒక్క ట్రిక్. అంటే దిస్ ఈజ్ మై ఓన్లీ ట్రిక్. దిస్ ఈజ్ మై ఓన్లీ ట్రిక్ అంటే ఇదే నా ఒక్క ట్రిక్. ఇది ఎప్పుడు నా ప్రాణాన్ని కాపాడుతుంది అంటుంది. అంటే ఇది కాపాడుతుంది. ఫస్ట్ ఇది రాద్దాం. అంటే ఇట్ సేవ్స్, ఎప్పుడు అంటున్నాం కాబట్టి ఆల్వేస్. అంటే ఇట్ ఆల్వేస్ సేస్, నా ప్రాణాన్ని అంటున్నాం కాబట్టి మై లైఫ్, నా ప్రాణాన్ని ఇది ఎప్పుడు కాపాడుతుంది. అంటే ఇది సింపుల్ ప్రజెంట్లో చెప్తుంది అనమాట. అంటే ఎప్పుడు ఇలా జరుగుతుంది అని. ఓకే, నువ్వు ఇప్పుడు ఏ ట్రిక్ వాడతావు? ఓకే, నువ్వు ఏ ట్రిక్, ఇది క్వశ్చన్ అనమాట. ఏ ట్రిక్ వాడతావు అంటే మనం ఇక్కడ విచ్ ట్రిక్, ఓకే, విల్ యూ యూజ్ నౌ, ఇప్పుడు నువ్వు ఏ ట్రిక్ వాడతావు అని అడిగింది. నక్క గందరగోళానికి గురైంది. అంటే గందరగోళం అయ్యిందనమాట. అంటే ఇక్కడ బికమ్ అవ్వడం అంటే అయ్యింది కాబట్టి బికేమ్ అని రాద్దాం. అంటే ద ఫాక్స్ బికేమ్, అయ్యింది, ఏమైంది? గందరగోళం అంటే కన్ఫ్యూజ్ అయింది. అంటే ద ఫాక్స్ బికేమ్ కన్ఫ్యూజ్డ్ అంటే నక్క గందరగోళానికి గురైంది. ఓకే, దానికి చాలా ట్రిక్స్ ఉన్నాయి కాబట్టి ఏది వాడాలో నిర్ణయించుకోలేకపోయింది. అంటే ఇక్కడ మనం ఒక రీజన్ చెప్తున్నాం. ఏం రీజన్? దానికి చాలా ట్రిక్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, కాబట్టి అంటున్నాం కాబట్టి మనం సిన్స్ యూజ్ చేయొచ్చు. అంటే సిన్స్ దానికి చాలా ట్రిక్లు ఉన్నాయి అని రాయాలి. ఓకే, సిన్స్ ఇట్ హ్యాడ్ మెనీ ట్రిక్స్. ఓకే, సిన్స్ ఇట్ హ్యాడ్ మెనీ ట్రిక్స్ అంటే దానికి చాలా ట్రిక్లు ఉన్నాయి కాబట్టి ఏది వాడాలో నిర్ణయించుకోలేకపోయింది. ఫస్ట్ ఇది రాద్దాం మనం. నిర్ణయించుకోలేకపోయింది అంటే ఏంటిది? అదే. అంటే ఇట్ ఒక పని చేయలేకపోయింది కాబట్టి కుడ్ నాట్. అంటే ఇట్ కుడ్ నాట్ ఇక్కడ నిర్ణయించుకొని డిసైడ్ కాబట్టి ఇట్ కుడ్ నాట్ డిసైడ్, అది నిర్ణయించుకోలేకపోయింది. ఏది వాడాలో అంటున్నాం. అంటే విచ్ వన్ టు యూజ్ అంటే ఏది వాడాలో అది నిర్ణయించుకోలేకపోయింది. తర్వాత ఇంతలో అంటున్నాం. అంటే మీన్ వైల్ రాయొచ్చు, లేదంటే ఇన్ ద మీన్ టైమ్ అన్నా సరే, అది రెండు ఒకటే. మీన్ వైల్ అయినా రాయొచ్చు, ఇన్ ద మీన్ టైమ్ అయినా సరే రాయొచ్చు. కుక్కలు అక్కడికి వచ్చి నక్కను చంపేశాయి. ఫస్ట్ కుక్కలు ఏం చేశాయి? అక్కడికి వచ్చాయి, ఇది రాద్దాం మనం. అంటే ద డాగ్స్ ఇన్ ద మీన్ టైమ్, ద డాగ్స్
కేమ్ దేర్ లేకపోతే అరైవ్డ్ అని రాసినా ఓకే. ఓకే, ద డాగ్స్ కేమ్ దేర్ అండ్ ఏం చేశాయి, నక్కను చంపేశాయి అంటే కిల్డ్ ద ఫాక్స్. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి, ఇక్కడ ఏ క్యాట్ అండ్ ఏ ఫాక్స్ వర్ గుడ్ ఫ్రెండ్స్ అంటే ఒక పిల్లి మరియు ఒక నక్క మంచి స్నేహితులు. ద ఫాక్స్ వాజ్ వెరీ ప్రౌడ్ అంటే ఆ నక్క చాలా గర్వంగా ఉండేది. ఇట్ సెడ్ అది చెప్పింది, ఐ నో 100 ట్రిక్స్ నాకు 100 ట్రిక్కులు తెలుసు, టు ఎస్కేప్ ఫ్రమ్ డేంజర్ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి. ద క్యాట్ సెడ్ ఆ పిల్లి చెప్పింది, ఐ నో ఓన్లీ 1 ట్రిక్ నాకు ఒక్క ట్రిక్ మాత్రమే తెలుసు, బట్ కానీ ఇట్ హ్యాస్ హెల్ప్డ్ మీ మెనీ టైమ్స్ అది నాకు చాలాసార్లు సహాయపడింది. ద ఫాక్స్ లాఫ్డ్ అండ్ సెడ్ అంటే ఆ నక్క నవ్వి మరియు చెప్పింది, ఏం చెప్పిందంటే డోంట్ వర్రీ అంటే బాధపడకు, ఐ విల్ టీచ్ యూ మోర్ ట్రిక్స్ నేను నీకు చాలా ట్రిక్లు అంటే ఇంకా ట్రిక్స్ నేర్పిస్తాను అని. దెన్ అప్పుడు దే హార్డ్ బార్కింగ్ అవి మొరుగుతున్న శబ్దం విన్నాయి. సమ్ డాగ్స్ వర్ కమ్మింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు దెమ్ కొన్ని కుక్కలు వాటికి దగ్గరగా వస్తున్నాయి. ఇమీడియట్లీ అంటే వెంటనే ద క్యాట్ క్లైంబ్డ్ ఏ ట్రీ ఆ పిల్లి ఒక చెట్టు ఎక్కింది. అండ్ సెడ్ మరియు చెప్పింది, ఏం చెప్పిందంటే దిస్ ఈజ్ మై ఓన్లీ ట్రిక్ ఇదే నా ఒక్క ట్రిక్, ఇట్ ఆల్వేస్ సేవ్స్ మై లైఫ్ ఇది ఎప్పుడు నా ప్రాణాన్ని కాపాడుతుంది. విచ్ ట్రిక్ విల్ యూ యూజ్ నౌ ఇప్పుడు నువ్వు ఏ ట్రిక్ యూజ్ చేస్తావు అని అడిగింది. ద ఫాక్స్ బికేమ్ కన్ఫ్యూజ్డ్ ఆ నక్క గందరగోళానికి గురైంది అంటే కన్ఫ్యూజ్ అయ్యింది. సిన్స్ ఇట్ హ్యాడ్ మెనీ ట్రిక్స్ దానికి చాలా ట్రిక్లు ఉన్నాయి కాబట్టి ఇట్ కుడ్ నాట్ డిసైడ్ విచ్ వన్ టు యూజ్ ఏది ఉపయోగించుకోవాలో అది నిర్ణయించుకోలేకపోయింది. ఇన్ ద మీన్ టైమ్ ఈలోగా ద డాగ్స్ కేమ్ దేర్ కుక్కలు అక్కడికి వచ్చాయి అండ్ కిల్డ్ ద ఫాక్స్ మరియు ఆ నక్కను చంపేశాయి. ఇది అన్నమాట స్టోరీ. ఒకరోజు రవి వాళ్ళ అమ్మతో మార్కెట్కి వెళ్ళాడు. రవి వాళ్ళ అమ్మ రవికి 100 రూపాయలు ఇచ్చి కొన్ని మామిడి పండ్లు కొనుక్కొని తిరిగిరా అని చెప్పింది. కావున రవి ఒక పండ్ల దుకాణానికి వెళ్ళాడు. మామిడి పండ్లు అమ్మే వ్యక్తి చాలా దయగలవాడు. రవి మామిడి పండ్లు కొనుగోలు చేసి అమ్మే వ్యక్తికి 100 రూపాయలు ఇచ్చాడు. అమ్మే వ్యక్తి చిల్లర తిరిగి ఇచ్చాడు. రవి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకున్న తర్వాత రవి డబ్బు లెక్క పెట్టాడు. అప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. దుకాణదారుడు పొరపాటున రవికి అదనంగా 50 రూపాయలు ఇచ్చాడు. రవి అనుకున్నాడు దుకాణదారుడు పొరపాటు చేశాడు, ఈ డబ్బు నా దగ్గరే ఉంచుకోవచ్చు అని. కానీ వెంటనే అతనికి తన అమ్మ మాటలు గుర్తొచ్చాయి. ఎవరూ గమనించకపోయినా కూడా నీవెప్పుడు నిజాయితీగా ఉండాలి అని. మరుసటి రోజు ఉదయం రవి మళ్ళీ మార్కెట్కి వెళ్ళాడు. అతను అదనంగా వచ్చిన 50 రూపాయలను మామిడి పండ్లు అమ్మే వ్యక్తికి ఇచ్చాడు. దుకాణదారుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, ధన్యవాదాలు రవి, నువ్వు చాలా నిజాయితీ గల అబ్బాయివి. మరియు దుకాణదారుడు బహుమతిగా రవికి ఒక తియ్యని మామిడి పండు ఇచ్చాడు. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీరు మన వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ పైన ఐకార్డ్లో ఉంది, అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. కాబట్టి ఆ లింక్ మీద క్లిక్ చేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన వీడియోల్ని మిస్ కాకుండా మన వాట్సాప్ ఛానల్లో పొందండి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒకరోజు అంటున్నాం. ఒకరోజు అంటే వన్ డే. ఒకరోజు వన్ డే రవి వాళ్ళ అమ్మతో మార్కెట్కి వెళ్ళాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? రవి అనేది సబ్జెక్టు, వెర్బ్ ఏంది? వెళ్ళాడు. రవి వెళ్ళాడు. ఫస్ట్ ఇది రాయాలి మనం. రవి వెళ్ళాడు అంటే రవి వెళ్ళడం అంటే గో, వెళ్ళాడు కాబట్టి ఆల్రెడీ వెంట్. రవి వెంట్ ఎక్కడికి? మార్కెట్కి వెళ్ళాడు. కాబట్టి రవి వెంట్
టు ద మార్కెట్. రవి మార్కెట్కి వెళ్ళాడు. ఎవరితో? వాళ్ళ అమ్మతో. కాబట్టి రవి వెంట్ టు ద మార్కెట్ విత్ హిజ్ మదర్. వాళ్ళ అమ్మతో మార్కెట్కి వెళ్ళాడు. తర్వాత రవి వాళ్ళ అమ్మ రవికి 100 రూపాయలు ఇచ్చి, అంటే ఫస్ట్ ఇచ్చింది. ఎవరిచ్చింది? రవి వాళ్ళ అమ్మ. ఇది సబ్జెక్టు, ఇచ్చింది అనేది వెర్బు. ఈ రెండింటిని మనం ఇప్పుడు కలిపి రాయాలి. ఓకే, రవి వాళ్ళ అమ్మ అంటే రవిస్ మదర్, రవి వాళ్ళ అమ్మ. ఇవ్వడం అంటే గివ్, ఇచ్చింది కాబట్టి గేవ్. రవి వాళ్ళ అమ్మ ఇచ్చింది, గేవ్. ఎంత? ఎవరికి ఇచ్చింది? రవికి ఇచ్చింది. ఫస్ట్ ఇది రాద్దాం. రవిస్ మదర్ గేవ్ రవి ఎంత ఇచ్చింది? 100 రూపాయలు ఇచ్చింది. కాబట్టి రవిస్ మదర్ గేవ్ రవి ₹100 ఇచ్చి ఏమన్నది? కొన్ని మామిడి పండ్లు కొనుక్కొని తీసుకొని రా అని చెప్పింది. ఇక్కడ ఈ చెప్పింది కూడా ముందే ఇక్కడ రాద్దాం మనం. అంటే రవిస్ మదర్ గేవ్ రవి ₹100 అండ్ సెడ్, చెప్పింది. ఏం చెప్పిందో అనేది ఇప్పుడు రాద్దాం మనం. కొన్ని మామిడి పండ్లు కొనుక్కొని తిరిగి రా అంటే ఫస్ట్ కొన్ని మామిడి పండ్లు కొనమన్నది, తర్వాత తిరిగి రమ్మన్నది. ఇట్లా రాయాలి మనం. అంటే కొన్ని మామిడి పండ్లు కొను అంటే బై సమ్, బై అంటే కొనడం, బై సమ్ మ్యాంగోస్ అంటే కొన్ని మామిడి పండ్లు కొను, అండ్ తిరిగి రా అంటే కమ్ బ్యాక్, తిరిగి రా. ఇది చెప్పింది అనమాట. ఓకే, తర్వాత కావున అని ఉంది. అంటే సో కావున రవి ఒక పండ్ల దుకాణానికి వెళ్ళాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? రవి. ఏం చేశాడు? వెళ్ళాడు. రవి వెళ్ళాడు ఎక్కడికి? ఒక పండ్ల దుకాణానికి. ఇట్లా రాయాలి మనం. అంటే రవి వెంట్, రవి వెంట్ అంటే రవి వెళ్ళాడు ఎక్కడికి? ఒక పండ్ల దుకాణానికి. అంటే రవి వెంట్ టు ఏ పండ్ల దుకాణం అంటే ఫ్రూట్ షాప్. కాబట్టి రవి వెంట్ టు ఏ ఫ్రూట్ షాప్, ఒక పండ్ల దుకాణానికి వెళ్ళాడు. తర్వాత మామిడి పండ్లు అమ్మే వ్యక్తి చాలా దయ కలవాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? మామిడి పండ్లు అమ్మే వ్యక్తి అంటే మ్యాంగో సెల్లర్. ఇక్కడ దయగలవాడు అంటే మనం ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తున్నాం కాబట్టి బీ ఫామ్ వాడాలి. ఇది పాస్ట్ స్టోరీ కాబట్టి ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వాజ్ అనే బీ ఫామ్ వాడాలి. ఇక్కడ దయగలవాడు అంటే కైండ్ అనమాట. మొత్తం కలిపి రాస్తే ద మ్యాంగో సెల్లర్ అంటే మామిడి పండ్లు అమ్మే వ్యక్తి వాజ్ కైండ్, వాజ్ కైండ్ అంటే దయగలవాడు అని అర్థం. తర్వాత రవి మామిడి పండ్లు కొనుగోలు చేసి అంటే ఏంది? రవి మామిడి పండ్లు కొన్నాడు అని అర్థం. ఫస్ట్ ఇది రాద్దాం మనం. రవి మామిడి పండ్లు కొన్నాడు అంటే రవి కొనడం అంటే బై, కొన్నాడు కాబట్టి బాట్. రవి బాట్ మామిడి పండ్లు అంటే మ్యాంగోస్. ఓకే, రవి బాట్ మ్యాంగోస్ అండ్ ఏం చేశాడు? అమ్మే వ్యక్తికి 100 రూపాయలు ఇచ్చాడు. అమ్మే వ్యక్తికి 100 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చాడు రాద్దాం ఫస్ట్. అంటే గేవ్ ఎంత? 100 రూపాయలు. కాబట్టి గేవ్ 100 రూపీస్. ఎవరికి? అమ్మే వ్యక్తికి. అంటే టు ద సెల్లర్, అమ్మే వ్యక్తికి ఇచ్చాడు. ఇది అన్నమాట. ఓకే, రవి బాట్ మ్యాంగోస్ అండ్ గేవ్ 100 రూపీస్ టు ద సెల్లర్. తర్వాత అమ్మే వ్యక్తి చిల్లర తిరిగి ఇచ్చాడు. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? అమ్మే వ్యక్తి అనేది సబ్జెక్టు, తిరిగి ఇచ్చాడు అంటే రిటర్న్ చేశాడు. ఇది వెర్బ్ అనమాట. ఈ రెండు కలిపి రాయాలి. ఓకే, అమ్మే వ్యక్తి తిరిగి ఇచ్చాడు అంటే ద సెల్లర్ రిటర్న్ అంటే తిరిగి ఇచ్చాడు, రిటర్న్డ్. ఓకే, అమ్మే వ్యక్తి తిరిగి ఇచ్చాడు అంటే ద సెల్లర్ రిటర్న్ ఏమి ఇచ్చాడు? చిల్లర. చిల్లర అంటే చేంజ్ కాబట్టి ద సెల్లర్ రిటర్న్డ్ ద చేంజ్, చిల్లరను తిరిగి ఇచ్చాడు. తర్వాత రవి ఇంటికి వెళ్ళిపోయాడు అంటే రవి వెంట్ టు హోమ్. ఇక్కడ మనం ఏ ప్లేస్కి చెప్పినా సరే మనం టు వాడచ్చు, కానీ ఇల్లు గురించి చెప్పేటప్పుడు మనం టు అని వాడాల్సిన అవసరం లేదు కాబట్టి టు తీసేద్దాం. ఓకే, రవి వెంట్ హోమ్ అంతే. తర్వాత ఇంటికి చేరుకున్న తర్వాత. ఓకే, ఇంటికి చేరుకున్న తర్వాత అంటే తర్వాత అంటే ఆఫ్టర్. చేరుకోవడం అంటే ఇక్కడ రీచ్ కాబట్టి చేరుకున్న తర్వాత కాబట్టి ఆఫ్టర్ రీచింగ్ హోమ్. ఇంటికి చేరుకున్న తర్వాత రవి డబ్బు లెక్క పెట్టాడు. సబ్జెక్ట్ ఏంది? రవి. ఏం చేశాడు? లెక్క పెట్టాడు. వెర్బ్. ఏం లెక్క పెట్టాడు? డబ్బు. ఇలా కలిపి రాయాలి మనం. అంటే రవి డబ్బు లెక్క పెట్టి, ఇక్కడ లెక్క పెట్టడం అంటే కౌంట్ చేయడం అనమాట. అంటే రవి కౌంటెడ్
ద మనీ, రవి డబ్బు లెక్క పెట్టాడు. తర్వాత అతను ఆశ్చర్యపోయాడు అంటే సర్ప్రైజ్ అయ్యాడు అనమాట. అంటే రవి వాజ్ సర్ప్రైజ్డ్, రవి ఆశ్చర్యపోయాడు. తర్వాత దుకాణదారుడు పొరపాటున రవికి అదనంగా ఒక 50 రూపాయలు ఇచ్చాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? దుకాణదారుడు ఏం చేశాడు? ఇచ్చాడు. ఫస్ట్ ఇది రాయాలి మనం. ఓకే, దుకాణదారుడు ఇచ్చాడు అంటే ద సెల్లర్ గేవ్, దుకాణదారుడు ఇచ్చాడు. ఏమిచ్చాడు? అదనంగా ఒక 50 రూపాయలు ఇచ్చాడు. ఎవరికి? రవికి. ఫస్ట్ రవికి అని రాద్దాం. ఓకే, అంటే ద సెల్లర్ గేవ్ రవి. ఎలా ఇచ్చాడు? పొరపాటున, కాబట్టి ఇక్కడ మిస్టేకెన్లీ అని కూడా రాద్దాం. ఓకే, ద సెల్లర్ మిస్టేకెన్లీ గేవ్ రవి ఎంత ఇచ్చాడు? అదనంగా అంటే ఎక్స్ట్రా ఒక 50 రూపాయలు. అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఎక్స్ట్రా 50 రూపీస్ అని రాయాలి మనం. అంటే ద సెల్లర్ మిస్టేకెన్లీ గేవ్ రవి యాన్ ఎక్స్ట్రా 50 రూపీస్. ఇది అన్నమాట. ఓకే, తర్వాత చూస్తే చూడండి, ఇక్కడ రవి అనుకున్నాడు. ఇక్కడ అనుకోవడం అంటే థింక్, అనుకున్నాడు కాబట్టి థాట్. అంటే రవి థాట్ ఏమనుకున్నాడు? దుకాణదారుడు పొరపాటు చేశాడు అని. ఇక్కడ పొరపాటు చేయడం అంటే మిస్టేక్ చేయడం అనమాట. కాబట్టి ఇక్కడ దుకాణదారుడు అంటే ద సెల్లర్ మేడ్, ఇక్కడ మేక్ అంటే చేయటం, చేశాడు కాబట్టి మేడ్ ఏ మిస్టేక్. ఓకే, దుకాణదారుడు ఒక పొరపాటు చేశాడు అంటే ద సెల్లర్ మేడ్ ఏ మిస్టేక్. తర్వాత ఈ డబ్బు నా దగ్గరే ఉంచుకోవచ్చు అని. అంటే ఇక్కడ ఉంచుకోవడం అంటే కెన్ ఉపయోగించాలి. అంటే ఐ కెన్ కీప్ అంటే నేను ఉంచుకోవచ్చు అని అర్థం. ఓకే, ఐ కెన్ కీప్ దిస్ మనీ అంటే ఈ డబ్బు నేను ఉంచుకోవచ్చు అని అర్థం అనమాట. కానీ అంటున్నాం అంటే బట్, కానీ వెంటనే అంటున్నాం అంటే బట్ ఇమ్మీడియట్లీ, వెంటనే అతనికి తన అమ్మ మాటలు గుర్తొచ్చాయి. ఎవరికి గుర్తొచ్చాయి? అతనికి తన అమ్మ మాటలు గుర్తొచ్చాయి. వీటిని రాస్తే అంటే ఇక్కడ గుర్తు రావడం అంటే రిమెంబర్ అన్నమాట. గుర్తు రిమెంబర్డ్ అంటే హీ రిమెంబర్డ్. ఓకే, హిజ్ మదర్స్ వర్డ్స్, అతనికి తన అమ్మ మాటలు గుర్తొచ్చాయి. వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే ఎవరు గమనించకపోయినా కూడా నీవు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. ఓకే, అంటే ఇక్కడ మనం ఈవెన్ ఇఫ్ లేదా ఈవెన్ దో లాంటి కంజంక్షన్స్ని వాడాలి. ఓకే, నేను ఇక్కడ ఈవెన్ ఇఫ్ వాడుతున్నాను. అంటే ఈవెన్ ఇఫ్ నో వన్ నోటీసెస్. ఓకే, ఇక్కడ నో వన్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ నేను నోటీసెస్ తీసుకున్నాను. ఎందుకంటే సింపుల్ ప్రజెంట్లో రాశాను కాబట్టి. సింపుల్ ప్రజెంట్లో ఎప్పుడు కూడా సింగులర్ సబ్జెక్ట్ తర్వాత ఒక ఎస్ ఫామ్తో కూడిన వెర్బ్ ఉండాలి. ఓకే, ఈవెన్ ఇఫ్ నో వన్ నోటీసెస్, ఎవరు గమనించకపోయినా కూడా నీవెప్పుడు నిజాయితీగా ఉండాలి అంటున్నావు. ఉండాలి ఇక్కడ ఒక సలహా ఇస్తుంది కాబట్టి షుడ్ ఉపయోగించాలి. అంటే యూ షుడ్ బి ఆనెస్ట్, నువ్వు నిజాయితీగా ఉండాలి అని అర్థం. ఎప్పుడు అని ఉంది కాబట్టి యూ షుడ్ ఆల్వేస్ బీ ఆనెస్ట్, నువ్వు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి అన్నమాట. తర్వాత మరుసటి రోజు ఉదయం అంటే ది నెక్స్ట్ మార్నింగ్ అంటే తర్వాత మరుసటి రోజు ఉదయం రవి మళ్ళీ మార్కెట్కి వెళ్ళాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? రవి ఏం చేశాడు? వెళ్ళాడు. ఎక్కడికి? మార్కెట్కు. మళ్ళీ ఇలా రాయాలన్నమాట. రవి వెళ్ళాడు అంటే ఇక్కడ వెళ్ళాడు అంటే వెళ్ళాడు కాబట్టి వెంట్. ఓకే, రవి వెంట్ టు ద మార్కెట్, రవి మార్కెట్కి వెళ్ళాడు. మళ్ళీ కాబట్టి అగైన్ రవి మళ్ళీ మార్కెట్కి వెళ్ళాడు. అతను అదనంగా వచ్చిన 50 రూపాయలను మామిడి పండ్లు అమ్మే వ్యక్తికి తిరిగిచ్చాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? అతను ఏం చేశాడు? తిరిగిచ్చాడు. ఈ రెండింటిని కలిపి రాయాలి. ఓకే, అతను తిరిగిచ్చాడు అంటే హీ రిటర్న్డ్, అతను తిరిగిచ్చాడు. ఏం రిటర్న్ చేశాడు అంటే అదనంగా వచ్చిన 50 రూపాయలను అంటే ఎక్స్ట్రా 50 రూపీస్ అన్నమాట. అంటే హీ రిటర్న్డ్ ది ఎక్స్ట్రా 50 రూపీస్ ఎవరికి? మామిడి పండ్లు అమ్మే వ్యక్తికి. అంటే టు ద మ్యాంగో సెల్లర్. ఓకే,
హీ రిటర్న్ ద ఎక్స్ట్రా 50 రూపీస్ టు ద మ్యాంగో సెల్లర్. తర్వాత దుకాణదారుడు చిరునవ్వు నవ్వి ఇలా చెప్పాడు. ఫస్ట్ ఏం చేశాడు దుకాణదారుడు, సబ్జెక్టు, చిరునవ్వు నవ్వాడు. చిరునవ్వు నవ్వడం స్మైల్ అనమాట. స్మైల్ చేసి తర్వాత అన్నాడు. ఇలా రాయాలి మనం. అంటే ద సెల్లర్ స్మైల్డ్ అండ్ సెడ్ అంటే ఆ దుకాణదారుడు నవ్వి అన్నాడు. ఏమన్నాడు? ఇలా అన్నాడు కాబట్టి లైక్ దిస్ ఇది కూడా వద్దు, ఇలా అన్నాడు. ఆ అన్న విషయం ఏంటంటే ధన్యవాదాలు రవి అంటే థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ రవి అంటే ధన్యవాదాలు రవి. నువ్వు చాలా నిజాయితీ గల అబ్బాయివి అంటే నువ్వు ఒక హానెస్ట్ పర్సన్వి అని చెప్తున్నమాట. అంటే యు ఆర్ ఏ వెరీ ఆనెస్ట్ బాయ్, నువ్వు ఒక నిజాయితీ గల అబ్బాయివి. అప్పుడు అంటున్నావు అంటే దెన్, అప్పుడు దుకాణదారుడు బహుమతిగా రవికి ఒక తియ్యని మామిడి పండు ఇచ్చాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? దుకాణదారుడు ఏం చేశాడు? ఇచ్చాడు. ఈ రెండింటిని మనం కలిపి రాయాలి. ఓకే, దుకాణదారుడు అంటే ద సెల్లర్ గేవ్, ఏమిచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? రవికి. ఫస్ట్ అర్థం, ద సెల్లర్ గేవ్ రవి ఏమిచ్చాడు? ఒక తియ్యని మామిడి పండు అంటే ఏ స్వీట్ మ్యాంగో. ఏ స్వీట్ మ్యాంగో, ఒక తియ్యని మామిడి. ఎవరికి? రవికి. అది కూడా రాసాం. ఎలా ఇచ్చాడు? బహుమతిగా అంటున్నాం. అంటే యాజ్ ఏ గిఫ్ట్, బహుమతిగా ఇచ్చాడు. ఓకే, దెన్ ద సెల్లర్ గేవ్ రవి ఏ స్వీట్ మ్యాంగో యాజ్ ఏ గిఫ్ట్. ఇది అన్నమాట. ఒకసారి స్టోరీ అంతటిని చూస్తే చూడండి. ఇక్కడ వన్ డే, ఒకరోజు రవి వెంట్ టు ద మార్కెట్ విత్ హిజ్ మదర్. రవి వాళ్ళ అమ్మతోటి మార్కెట్కి వెళ్ళాడు. రవిస్ మదర్ గేవ్ రవి అంటే రవి వాళ్ళ అమ్మ రవికి ఇచ్చింది. ఏమిచ్చింది? 100 రూపీస్, 100 రూపాయలు ఇచ్చింది. అండ్ సెడ్, మరియు చెప్పింది. ఏం చెప్పింది? బై సమ్ మ్యాంగోస్ అండ్ కమ్ బ్యాక్, కొన్ని మామిడి పండ్లు కొనుక్కొని తిరిగిరా అని చెప్పింది. తర్వాత రవి వెంట్ టు ఏ ఫ్రూట్ షాప్. రవి ఒక ఫ్రూట్ షాప్కి వెళ్ళాడు. ద మ్యాంగో సెల్లర్ వాజ్ కైండ్. ఆ ఫ్రూట్స్ అమ్మే వ్యక్తి అంటే ఆ మామిడి పండ్లు అమ్మే వ్యక్తి చాలా దయగల వ్యక్తి అనమాట. రవి బాట్ మ్యాంగోస్, రవి మామిడి పండ్లు కొన్నాడు. అండ్ గేవ్ 50 రూపీస్ టు ద సెల్లర్ అంటే ఆ దుకాణదారుడికి అంటే ఆ అమ్మే వ్యక్తికి 100 రూపాయలు ఇచ్చాడు. ద సెల్లర్ రిటర్న్ ద చేంజ్, ఆ అమ్మే వ్యక్తి చిల్లర్ను తిరిగి ఇచ్చాడు. రవి వెంట్ హోమ్, రవి ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆఫ్టర్ రీచింగ్ హోమ్, ఇంటికి చేరుకున్న తర్వాత రవి కౌంటెడ్ ద మనీ, రవి డబ్బును లెక్క పెట్టాడు. రవి వాజ్ సర్ప్రైజ్డ్, రవి ఆశ్చర్యపోయాడు. ద సెల్లర్ మిస్టేకన్లీ గేవ్ అంటే ఆ అమ్మే వ్యక్తి పొరపాటున ఇచ్చాడు. రవి అంటే రవికి ఎంత? an extra 50 రూపీస్ అంటే ఒక 50 రూపాయలని ఎక్కువగా ఇచ్చాడనమాట. తర్వాత రవి థాట్, రవి అనుకున్నాడు. ద సెల్లర్ మేడ్ ఏ మిస్టేక్, ఆ అమ్మే వ్యక్తి పొరపాటు చేశాడు. ఐ కెన్ కీప్ దిస్ మనీ, ఈ డబ్బు నేను ఉంచుకోవచ్చు అని అనుకున్నాడు. బట్ కానీ ఇమీడియట్లీ వెంటనే హీ రిమెంబర్డ్ హిజ్ మదర్స్ వర్డ్స్, అతను తన తల్లి యొక్క మాటలను గుర్తు తెచ్చుకున్నాడు. ఈవెన్ ఇఫ్ నో వన్ నోటీసెస్, ఏ ఒక్కరూ కూడా గమనించకపోయినప్పటికీ యూ షుడ్ ఆల్వేస్ బీ హానెస్ట్, నువ్వు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి అని వాళ్ళ అమ్మ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకున్నాడు. ద నెక్స్ట్ మార్నింగ్ అంటే మరుసటి రోజు ఉదయం రవి వెంట్ టు ద మార్కెట్ అగైన్, రవి మళ్ళీ మార్కెట్కి వెళ్ళాడు. హీ రిటర్న్ ద ఎక్స్ట్రా 50 రూపీస్ టు ద మ్యాంగో సెల్లర్, అతను ఆ మామిడి పండ్ల అమ్మే వ్యక్తికి 50 రూపాయలు అంటే అదనంగా వచ్చిన 50 రూపాయలను తిరిగిచ్చాడు. ద సెల్లర్ స్మైల్డ్ అండ్ సెడ్ లైక్ దిస్, ఆ అమ్మే వ్యక్తి నవ్వి ఇలా చెప్పాడు. థ్యాంక్ యూ రవి, ధన్యవాదాలు రవి. యు ఆర్ ఏ, ఇక్కడ యువర్ అని ఉంది కానీ యువర్ కాదు యు. ఓకే, యా, యు ఆర్ ఏ వెరీ ఆనెస్ట్ బాయ్, నువ్వు ఒక నిజాయితీ గల వ్యక్తివి. దెన్ అప్పుడు ద సెల్లర్ గేవ్ రవి, ఆమె వ్యక్తి రవికి ఇచ్చాడు. ఏ స్వీట్ మ్యాంగో అంటే ఒక తియ్యని మామిడి పండు. యాజ్ ఎ గిఫ్ట్ అంటే ఒక బహుమతిగా. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్నింగ్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పట్లాగానే ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ
ఒకరోజు రవి అడవిలో నడుస్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి ఒక పాత రహస్య నిధి పటం దొరికింది. ఆ పటాన్ని అనుసరిస్తూ అతడు అడవి లోపలకు వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత ఒక పెద్ద గుహను గమనించాడు. రవి ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక పాత ఇనుప పెట్టెను చూశాడు. అతను పెట్టెను నెమ్మదిగా తెరిచాడు. ఆ పెట్టె లోపల ఒక ప్రకాశించే రత్నం, ఒక చిన్న లేఖ ఉన్నాయి. లేఖలో ఈ నిధిని పొందినవాడు తప్పకుండా ధైర్యవంతుడు, నిజాయితీపరుడై ఉండాలి అని ఉంది. రవి రత్నాన్ని తీసుకోకుండా గుహలోనే వదిలేశాడు. అతను ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చి తన సాహస యాత్ర గురించి అందరికీ చెప్పాడు. అందరూ అతని ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఇది అనమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం. అంతేకాకుండా మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీరు మన వీడియోలను మిస్ కాకుండా ఉండాలంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ పైన ఐకార్డ్లో ఉంటుంది. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దట్ మీరు మన వీడియోలను మిస్ కాకుండా ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒకరోజు అంటున్నాం. ఒకరోజు అంటే వన్ డే. ఒకరోజు రవి అడవిలో నడుస్తూ ఉన్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? రవి ఏం చేస్తున్నాడు? నడుస్తూ ఉన్నాడు. అంటే యాక్షన్ కంటిన్యూగా జరుగుతూ ఉంది కాబట్టి ఇది కంటిన్యూస్ టెన్స్లో రాస్తే రవి నడుస్తూ ఉన్నాడు అంటే రవి వాజ్ వాకింగ్, నడుస్తూ ఉన్నాడు. ఎక్కడ? అడవిలో. కాబట్టి ఇన్ ద ఫారెస్ట్. ఒకరోజు అడవిలో రవి నడుస్తూ ఉన్నాడు. తర్వాత అప్పుడు అంటే దెన్, అప్పుడు అతనికి ఒక పాత రహస్య నిధి పటం దొరికింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? అతను అనేది సబ్జెక్ట్. ఏమైంది? దొరికింది. ఈ రెండు మనం కలిపి రాయొచ్చు. ఓకే, అతనికి దొరికింది అంటే హీ ఫైండ్ అంటే దొరకటం, లేకపోతే హీ గెట్ కూడా చెప్పుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా. ఇక నేను ఫైండ్ రాస్తున్నాను కాబట్టి ఫైండ్ అంటే దొరికింది అనుకుందాం. ఫౌండ్ వీటు కాబట్టి అంటే హీ ఫౌండ్, అతనికి దొరికింది. ఏంది? ఒక పాత రహస్య నిధి పటం. ఓకే, పాత అంటున్నా కాబట్టి ఓల్డ్. ఓకే, ఒక పాత అంటున్నా కాబట్టి యాన్ ఓల్డ్. రహస్య అంటే సీక్రెట్. ఓకే, సీక్రెట్. నిధి పటం అంటే పటం అంటే మ్యాప్, నిధి అంటే ట్రెజర్ కాబట్టి ట్రెజర్ మ్యాప్. ఇదనమాట. హీ ఫౌండ్ యాన్ ఓల్డ్ సీక్రెట్ ట్రెజర్ మ్యాప్. తర్వాత ఆ పటాన్ని అనుసరిస్తూ, అనుసరించడం అంటే ఫాలో చేయడం అనమాట. అంటే ఫాలోయింగ్ దట్ మ్యాప్. అంటే ఆ పటాన్ని అనుసరిస్తూ అతడు అడవి లోపలకు వెళ్ళాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? అతడు ఏం చేశాడు? వెళ్ళాడు. ఎక్కడికి? అడవి లోపలికి. ఈ విధంగా రాయాలి మనం. అంటే అతడు వెళ్ళాడు అంటే హీ వెంట్. అడవి లోపలికి అంటున్నాం కాబట్టి ఇంటూ ద ఫారెస్ట్. అతడు అడవి లోపలికి వెళ్ళాడు. తర్వాత కొద్దిసేపటి తర్వాత అంటున్నాం. కొద్దిసేపటి తర్వాత అంటే ఆఫ్టర్ సమ్ టైం. కొద్దిసేపటి తర్వాత ఒక పెద్ద గుహను గమనించాడు. ఎవరు? అతడు గమనించాడు. ఇక్కడ గమనించడం అంటే నోటీస్ చేయడం. ఓకే, అంటే హీ నోటీస్డ్ అంటే అతడు గమనించాడు. దేన్ని? ఒక పెద్ద గుహను. గుహ అంటే కేవ్ కాబట్టి ఏ బిగ్ కేవ్, ఒక పెద్ద గుహను గమనించాడు. రవి ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. ఓకే, రవి వెళ్ళాడు అంటే రవి వెంట్. ధైర్యంగా కాబట్టి రవి బ్రేవ్లీ వెంట్ అని రాద్దాం. ఓకే, ధైర్యంగా వెళ్ళాడు. ఎక్కడికి? లోపలికి అంటున్నాం. ఓకే, రవి బ్రేవ్లీ వెంట్ ఇన్సైడ్. లోపలికి వెళ్ళాడు. తర్వాత అక్కడ ఒక పాత ఇనుప పెట్టెను చూశాడు. ఓకే, అక్కడ అంటున్నాం అంటే దేర్. అక్కడ
ఏం జరిగింది? ఒక పాత ఇనుప పెట్టెను చూశాడు. ఎవరు చూశారు? అతడే. కాబట్టి అతడు చూశాడు అంటే he saw, అతడు చూశాడు ఒక పాత ఇనుప పెట్టెను అంటే an old iron box, ఒక పాత ఇనుప పెట్టెను చూశాడు. తర్వాత అతను పెట్టెను నెమ్మదిగా తెరిచాడు. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? అతను తెరిచాడు. ఎలా? నెమ్మదిగా. ఇది కలిపి రాద్దాం. అతడు నెమ్మదిగా తెరిచాడు అంటే హీ స్లోలీ ఓపెన్డ్. ఈ స్లోలీ ఓపెన్డ్, అతడు నెమ్మదిగా తెరిచాడు. దేన్ని? పెట్టెను. కాబట్టి హీ స్లోలీ ఓపెన్డ్ ద బాక్స్, అతడు పెట్టెను నెమ్మదిగా తెరిచాడు. ఓకే, తర్వాత ఆ పెట్టె లోపల అంటున్నాం అంటే ఇన్సైడ్ ద బాక్స్ అంటే ఆ పెట్టె లోపల ఒక ప్రకాశించే రత్నం, ఒక లేఖ ఉన్నాయి అంటున్నాం. కాబట్టి ఇక్కడ దేర్ వాజ్ స్టార్ట్ చేయాలి. ఓకే, దేర్ వాజ్ అంటే ఉన్నాయి. ఏమున్నాయి? ఒక ప్రకాశించే రత్నం అంటే జమ్, ప్రకాశించే అంటే షైనింగ్ అనమాట. అంటే దేర్ వాజ్ ఏ షైనింగ్ జమ్ అండ్ ఇంకేమున్నాయి? ఒక చిన్న లేఖ. ఓకే, అంటే ఏ స్మాల్ లెటర్, ఒక చిన్న లేఖ ఉన్నాయి. తర్వాత లేఖలో అని ఉంది అంటే లేఖలో అంటే ఇన్ ద లెటర్ అంటే లేఖలో ఏముందంటే ఈ నిధిని పొందినవాడు తప్పకుండా ధైర్యవంతుడు, నిజాయితీపరుడు అయి ఉండాలి అని ఉంది. అంటే ఈ నిధిని పొందినవాడు అంటున్నాం. ఈ నిధిని పొందినవాడు అంటే ఎవరైతే ఈ నిధిని పొందారో వారు, ఇలా రాయాలన్నమాట. అంటే ఈ నిధిని పొందినవాడు అంటే ఏం రాయొచ్చు అంటే ఇక్కడ మనం ద పర్సన్ అంటే ఆ వ్యక్తి, ద పర్సన్ హూ గెట్స్ దిస్ ట్రెజర్. ఓకే, ద పర్సన్ హూ గెట్స్ దిస్ ట్రెజర్ అంటే ఈ నిధి ఎవరైతే పొందుతారో వారు, ఆ వ్యక్తి అని అర్థం అనమాట. అంటే ఈ నిధిని పొందినవాడు అని అర్థం అనమాట. ఓకే, తప్పకుండా ధైర్యవంతుడు తప్పకుండా అయి ఉండాలి అంటున్నాం. ఇక్కడ తప్పకుండా ఒక పని జరిగి ఉండాలి అంటే మస్ట్ బి యూస్ చేయొచ్చు. కాబట్టి ద పర్సన్ హూ గెట్స్ దిస్ ట్రెజర్ మస్ట్ బి, తప్పకుండా అయి ఉండాలి. ఎలా? ధైర్యవంతుడు, నిజాయితీపరుడు. కాబట్టి ద పర్సన్ హూ గెట్స్ దిస్ ట్రెజర్ మస్ట్ బి ఏ బ్రేవ్ అంటే ధైర్యవంతుడు అండ్ నిజాయితీపరుడు అంటే ఆనెస్ట్. ఓకే, ఇది అన్నమాట సెంటెన్స్. తర్వాత రవి రత్నాన్ని తీసుకోకుండా గుహలోనే వదిలేశాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? రవి అన్నది సబ్జెక్టు, వదిలేశాడు అనేది వెర్బ్. ఈ రెండు కలిపి రాయాలి. ఓకే, రవి వదిలేశాడు. వదిలేయడం అంటే లీవ్, వదిలేశాడు కాబట్టి లెఫ్ట్. ఓకే, రవి లెఫ్ట్ దేన్ని వదిలేశాడు? రత్నాన్ని. ఓకే, అంటే రవి లెఫ్ట్ ద జమ్ ఎక్కడ? గుహలోనే అంటున్నాం. అంటే రవి లెఫ్ట్ ద జమ్ ఇన్ ద కేవ్. తీసుకోకుండా అంటున్నాం. అంటే వితౌట్ టేకింగ్ ఇట్ అంటే తీసుకోకుండా అని అర్థం. రవి లెఫ్ట్ ద జమ్ ఇన్ ద కేవ్ వితౌట్ టేకింగ్ ఇట్. తర్వాత అతను ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చి అంటే ఫస్ట్ తిరిగి వచ్చాడు అంటే రిటర్న్ అయ్యాడు అనమాట. ఫస్ట్ ఇది అర్థం. అతను ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాడు అని అర్థం. అంటే హీ రిటర్న్డ్ హోమ్. ఆనందంగా కాబట్టి హ్యాపీలీ అని అర్థం. ఓకే, హీ హ్యాపీలీ రిటర్న్డ్ హోమ్ అండ్ తిరిగి వచ్చి ఏం చేశాడు? ఇంకా తన సాహస యాత్ర గురించి అందరికీ చెప్పాడు. ఓకే, చెప్పాడు ఎవరికి? అందరికీ. ఫస్ట్ ఇది అర్థం, అందరికీ చెప్పాడు అని. ఓకే, హీ హ్యాపీలీ రిటర్న్డ్ హోమ్ అండ్ టోల్డ్ ఎవ్రీవన్. దేని గురించి? తన సాహస యాత్ర గురించి ఉంది కాబట్టి అబౌట్. ఇక్కడ సాహస యాత్ర అంటే అడ్వెంచర్. ఓకే, అంటే అబౌట్ హిజ్ అడ్వెంచర్, అతని సాహస యాత్ర గురించి అందరికీ చెప్పాడు. అందరూ అతని ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? అందరూ ఏం చేశారు? మెచ్చుకున్నారు. ఇది వెర్బ్. ఈ రెండు కలిపి రాయాలి మనం. అందరూ మెచ్చుకున్నారు అంటే ఎవ్రీవన్. ప్రైజ్ అంటే మెచ్చుకోవడం, మెచ్చుకున్నారు కాబట్టి ప్రైజ్డ్ ఫర్. దేనికోసం మెచ్చుకున్నారు? అతని ధైర్యాన్ని. కాబట్టి ఎవ్రీవన్ ప్రైజ్డ్ ఫర్ హిజ్ బ్రేవరీ అంటే ఇక్కడ ధైర్యం లేదా బ్రేవ్నెస్ అని కూడా రాసుకోవచ్చు, మన ఇష్టం ఏది రాసినా సరే. ఓకే.
ఇది అనమాట స్టోరీ. ఒకసారి స్టోరీ అందరినీ చూస్తే చూడండి ఇక్కడ. వన్ డే, ఒకరోజు, రవి వాజ్ వాకింగ్ ఇన్ ద ఫారెస్ట్. రవి అడవిలో నడుస్తూ ఉన్నాడు. దెన్ అప్పుడు హీ ఫౌండ్ అన్ ఓల్డ్ సీక్రెట్ ట్రెజర్ మ్యాప్. అతనికి ఒక పాత రహస్య నిధి పటం దొరికింది. ఫాలోయింగ్ దట్ మ్యాప్, ఆ మ్యాప్ను అనుసరిస్తూ హీ వెంట్ ఇన్ టు ద ఫారెస్ట్. అతడు అడవి లోపలికి వెళ్ళాడు. ఆఫ్టర్ సమ్ టైమ్, కొద్దిసేపు తర్వాత, హీ నోటీస్డ్ ఏ బిగ్ కేవ్. అతడు ఒక పెద్ద గుహను గమనించాడు. రవి బ్రేవ్లీ వెంట్ ఇన్సైడ్. రవి ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. దేర్, అక్కడ, హీ సా, అతడు చూశాడు, అన్ ఓల్డ్ ఐరన్ బాక్స్. ఒక ఇనుప పెట్టెను, ఒక పాత ఇనుప పెట్టెను చూశాడు. హీ స్లోలీ ఓపెన్ ద బాక్స్. అతడు స్లోగా అంటే నెమ్మదిగా ఆ పెట్టెను తెరిచాడు. తర్వాత ఇన్సైడ్ ద బాక్స్, ఆ పెట్టె లోపల, దెర్ వాజ్ ఏ షైనింగ్ జెమ్ అండ్ ఏ స్మాల్ లెటర్. అంటే ఒక ప్రకాశిస్తున్న రత్నం మరియు ఒక చిన్న లేఖ ఉన్నాయి. ఇన్ ద లెటర్, ఆ లెటర్లో, ద పర్సన్ హూ గెట్స్ దిస్ ట్రెజర్, ఎవరైతే వ్యక్తి ఈ నిధిని పొందుతారో ఆ వ్యక్తి మస్ట్ బి ఏ బ్రేవ్ అండ్ ఆనెస్ట్, తప్పకుండా ఒక ధైర్యవంతుడు మరియు నిజాయితీపరుడు అయి ఉండాలి అని ఉంది ఆ లేఖలో. రవి లెఫ్ట్ ద జెమ్, అంటే రవి ఆ రత్నాన్ని వదిలేశాడు. ఇన్ ద కేవ్, గుహలోనే, వితౌట్ టేకింగ్ ఇట్, అంటే అది తీసుకోకుండా, అంటే రవి ఆ రత్నాన్ని తీసుకోకుండా గుహలోనే వదిలేశాడు. హీ హ్యాపీలీ రిటర్న్డ్ హోమ్, అతను సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. అండ్ మరియు టోల్డ్ ఎవ్రీ వన్, అంటే అందరికీ చెప్పాడు, అబౌట్ హిజ్ అడ్వెంచర్, అతని సాహసయాత్ర గురించి. ఎవ్రీ వన్ ప్రైజ్డ్ ఫర్ హిజ్ బ్రేవరీ, ప్రతి ఒక్కరు కూడా తన ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఇది అన్నమాట స్టోరీ. ఒకసారి ఒక భిక్షగాడు బాగ్దాద్ యొక్క వీధుల్లో తిరుగుతున్నాడు. అలా తిరిగేటప్పుడు అతడు ఒక పెద్ద మరియు అందమైన ఇంటి ముందు నిల్చున్నాడు మరియు అనుకున్నాడు, ఈ ఇంటి యొక్క యజమాని తప్పకుండా ఒక ధనవంతుడు. ఇక్కడ నుండి నేను మంచి ఆహారాన్ని ఆశిస్తాను అని అనుకున్నాడు. కావున అతడు నేరుగా కాపలాదారుడు వద్దకు వెళ్ళాడు మరియు ఆహారం కోసం లోపలికి వెళ్ళడానికి అతని అనుమతిని అడిగాడు. లోపలికి వెళ్ళడానికి కాపలాదారుడు భిక్షగాడిని అనుమతించాడు మరియు నువ్వు కోరుకుంది ఏదైనా నువ్వు పొందుతావు అని చెప్పాడు. కావున ఆ భిక్షగాడు చాలా సంతోషంగా, ఎవరు మీ యజమాని అని అడిగాడు. ఆ కాపలాదారుడు చెప్పాడు, మా యజమాని ఒక ధనవంతుడు మరియు శక్తివంతమైన వ్యక్తి. అతడు చాలా పలుకుబడి ఉన్న ఒక కుటుంబానికి చెందినవాడు అని చెప్పాడు. ఆ భిక్షగాడు లోపలికి వెళ్ళాడు. ఒక అందమైన తోట తర్వాత అతడు ఒక పెద్ద హాల్ను చేరుకున్నాడు. అతడు గోడ మీద అందమైన పెయింటింగ్లు మరియు ఇతర అలంకరణ వస్తువులను చూశాడు. కిటికీల మీద మరియు తలుపుల మీద రంగురంగుల కర్టెన్స్ అక్కడ ఉన్నాయి. హాల్లో ఒక అందమైన సింహాసనం ఉంది మరియు దాని మీద ఒక ముసలాయన కూర్చున్నాడు. అతని గడ్డం పొడవుగా మరియు నల్లగా ఉంది. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. మిగతా స్టోరీని మనం రేపు కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ, ఒకసారి అంటే వన్స్, ఒకసారి ఒక భిక్షగాడు బాగ్దాద్ యొక్క వీధుల్లో తిరుగుతున్నాడు. ఒక భిక్షగాడు తిరుగుతున్నాడు. ఇక్కడ తిరగటం అంటే రోమ్, ROAM, రోమ్ అంటే తిరగటం అన్నమాట. ఒక భిక్షగాడు తిరుగుతున్నాడు అంటే ఏ బెగ్గర్ వాజ్ రోమింగ్, తిరుగుతున్నాడు. ఎక్కడ? వీధుల్లో, అంటే ఇన్ ద స్ట్రీట్స్, వీధుల్లో. ఏ వీధుల్లో? బాగ్దాద్ యొక్క వీధుల్లో. కాబట్టి ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ బాగ్దాద్, బాగ్దాద్ యొక్క వీధుల్లో తిరుగుతున్నాడు. అలా తిరిగేటప్పుడు, ఓకే, తిరిగేటప్పుడు అంటే వైల్ రోమింగ్ అంటే తిరిగేటప్పుడు. అలా తిరిగేటప్పుడు అంటే వైల్ రోమింగ్, సో అలా తిరిగేటప్పుడు, ఓకే, వైల్ రోమింగ్, సో అలా తిరిగేటప్పుడు అతడు ఒక పెద్ద మరియు అందమైన ఇంటి ముందు నిల్చున్నాడు. ఓకే, స్టాండ్ అంటే నిల్చోవడం.
నిల్చున్నాడు కాబట్టి స్టుడ్. అతడు నిల్చున్నాడు అంటే హీ స్టుడ్. అతడు నిల్చున్నాడు ఎక్కడ? ఒక పెద్ద మరియు అందమైన ఇంటి ముందు. ముందు అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్. హీ స్టుడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ బిగ్ అండ్ బ్యూటిఫుల్ హౌస్. అతడు ఒక పెద్ద మరియు అందమైన ఇంటి ముందు నిల్చున్నాడు. మరియు అనుకున్నాడు. అనుకోవడం అంటే థింక్ అంటే అనుకోవటం. అనుకున్నాడు కాబట్టి థాట్. అండ్ థాట్ అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఈ ఇంటి యొక్క యజమాని తప్పకుండా ఒక ధనవంతుడు. ఓకే, ఈ ఇంటి యొక్క యజమాని అంటే ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. ఈ ఇంటి యొక్క యజమాని తప్పకుండా ఒక ధనవంతుడు అంటే మస్ట్ బి ఏ రిచ్ పర్సన్. తప్పకుండా ఒక ధనవంతుడు. తర్వాత ఇక్కడ నుండి నేను మంచి ఆహారాన్ని ఆశిస్తాను. ఓకే, నేను ఆశిస్తాను. ఇక్కడ ఆశించడం అంటే ఎక్స్పెక్ట్ చేయడం అనమాట. ఓకే, నేను ఆశిస్తాను అంటే ఐ ఎక్స్పెక్ట్. నేను ఆశిస్తాను ఏంటిది? మంచి ఆహారాన్ని అంటే ఐ ఎక్స్పెక్ట్ గుడ్ ఫుడ్. ఇక్కడ నుండి అంటే ఫ్రమ్ హియర్. తర్వాత కావున అంటే సో. కావున అతడు నేరుగా కాపలాదారుడు వద్దకు వెళ్ళాడు. ఓకే, అతడు వెళ్ళాడు నేరుగా. ఇట్లా రాయాలి మనం. తర్వాత కాపలాదారుడు వద్దకు. ఓకే, అతడు వెళ్ళాడు అంటే హీ వెంట్. నేరుగా అంటే స్ట్రైట్. హీ వెంట్ స్ట్రైట్. కాపలాదారుడు వద్దకు అంటే టు ద. కాపలాదారుడు అంటే గేట్ కీపర్ అనమాట. టు ద గేట్ కీపర్. ఓకే, హీ వెంట్ స్ట్రైట్ టు ద గేట్ కీపర్. అతను నేరుగా కాపలాదారుడు వద్దకు వెళ్ళాడు. మరియు అంటే అండ్ మరియు ఆహారం కోసం లోపలికి వెళ్ళడానికి అతని అనుమతిని అడిగాడు. ఓకే, లోపలికి వెళ్ళాడు మరియు అడిగాడు. ఏమడిగాడు? అతని అనుమతిని. ఎందుకు? లోపలికి వెళ్ళడానికి. దేనికోసం? ఆహారం కోసం. ఓకే, ఇట్లా రాయాలి మనం రివర్స్లో. ఓకే, అడిగాడు అంటే అండ్ ఆస్క్డ్. అతని అనుమతిని అంటే హీజ్. అనుమతి అంటే ఇక్కడ పర్మిషన్. ఓకే, హీజ్ పర్మిషన్. అతడు అనుమతిని అడిగాడు. దేనికి? లోపలికి వెళ్ళటానికి అంటే టు గో ఇన్సైడ్. లోపలికి వెళ్ళటానికి. దేనికోసం? ఆహారం కోసం. కాబట్టి ఫర్ ఫుడ్. ఓకే, హీ వెంట్ స్ట్రైట్ టు ద గేట్ కీపర్ అండ్ ఆస్క్డ్ హిస్ పర్మిషన్ టు గో ఇన్సైడ్ ఫర్ ఫుడ్. ఓకే, తర్వాత లోపలికి వెళ్ళడానికి కాపలాదారుడు భిక్షగాడిని అనుమతించాడు. ఓకే, కాపలాదారుడు అనుమతించాడు ఎవరిని? భిక్షగాడిని. ఫస్ట్ ఇది రాద్దాం మనం. కాపలాదారుడు అనుమతించాడు అంటే ద గేట్ కీపర్. అనుమతించడం అంటే అలో. కాబట్టి అనుమతించాడు అంటే అలౌడ్. ద గేట్ కీపర్ అలౌడ్ ఎవరిని? భిక్షగాడిని. అంటే అలౌడ్ ద బెగ్గర్. దేనికి? లోపలికి వెళ్ళటానికి అంటే టు గో ఇన్సైడ్. ద గేట్ కీపర్ అలౌడ్ ద బెగ్గర్ టు గో ఇన్సైడ్. మరియు అంటే అండ్ మరియు నువ్వు కోరుకుంది ఏదైనా నువ్వు పొందుతావు అని చెప్పాడు. అని చెప్పాడు. ఫస్ట్ ఇది రద్దాం మనం. అంటే అని చెప్పాడు అంటే టోల్డ్ దట్ అంటే అని చెప్పాడు. ఏం చెప్పాడో మనం ఇక్కడ రాద్దాం. ఏదైనా నువ్వు పొందుతావు. ఫస్ట్ ఇది రాద్దాం. ఏదైనా నువ్వు పొందుతావు అంటే యూ విల్ గెట్ ఎనీథింగ్. నువ్వు ఏదైనా పొందుతావు. నువ్వు కోరుకుంది అంటే వాట్ యు విష్డ్. విష్ అంటే ఇక్కడ కోరుకోవడం. ఓకే, కావున
కావున అంటే సో కావున ఆ భిక్షగాడు చాలా సంతోషంగా అడిగాడు. ఓకే, ఇది రాయాలి మనం. ఓకే, ఆ భిక్షగాడు సంతోషంగా అడిగాడు. ఏమడిగాడు? ఎవరు మీ యజమాని అని. ఓకే, ఆ భిక్షగాడు చాలా సంతోషంగా అడిగాడు అంటే సో ద బెగ్గర్ ఆస్క్డ్ అడిగాడు. ఎలా అడిగాడు? చాలా సంతోషంగా అంటే సో హ్యాపీలీ. ఏమని అడిగాడు? ఎవరు మీ యజమాని అని అంటే హూ ఈజ్ యువర్ ఓనర్. హూ ఈజ్ యువర్ ఓనర్. మీ యజమాని ఎవరు అని అడిగాడు. తర్వాత ఆ కాపలాదారుడు చెప్పాడు అంటే ద గేట్ కీపర్ సెడ్. ఆ కాపలాదారుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? మా యజమాని ఒక ధనవంతుడు. మా యజమాని అంటే అవర్ ఓనర్. అవర్ ఓనర్ ఒక ధనవంతుడు అంటే అవర్ ఓనర్ వాజ్ ఏ రిచ్, ధనవంతుడు. మరియు అండ్ శక్తివంతమైన వ్యక్తి అంటే పవర్ఫుల్ పర్సన్. అండ్ పవర్ఫుల్ పర్సన్ శక్తివంతమైన వ్యక్తి. తర్వాత అతడు చాలా పలుకుబడి ఉన్న ఒక కుటుంబానికి చెందినవాడు. ఓకే, అతను చెందినవాడు అంటే హీ బిలాంగ్స్ టు అంటే అతడు చెందినవాడు. ఓకే, హీ బిలాంగ్స్ టు అతడు చెందినవాడు. దేనికి? చాలా పలుకుబడి ఉన్న ఒక కుటుంబానికి అంటే హీ బిలాంగ్స్ టు ఏ వెరీ అంటే చాలా పలుకుబడి కలిగి ఉన్న అంటే ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ, కుటుంబం. ఓకే, అవర్ ఓనర్ వాజ్ ఏ రిచ్ అండ్ పవర్ఫుల్ పర్సన్. హీ బిలాంగ్స్ టు ఏ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ. ఓకే, ఆ భిక్షగాడు లోపలికి వెళ్ళాడు అంటే ఆ భిక్షగాడు వెళ్ళాడు అంటే ద బెగ్గర్ వెంట్. ఆ భిక్షగాడు వెళ్ళాడు లోపలికి అంటే ఇన్సైడ్. తర్వాత ఒక అందమైన తోట తర్వాత అతడు ఒక పెద్ద హాల్ను చేరుకున్నాడు. అతడు చేరుకున్నాడు ఫస్ట్ ఇది రాయాలి మనం. అతడు చేరుకున్నాడు ఒక పెద్ద హాల్ను. అతడు చేరుకున్నాడు అంటే హీ రీచ్డ్. అతడు చేరుకున్నాడు. ఏం చేరుకున్నాడు? ఒక పెద్ద హాల్ను అంటే హీ రీచ్డ్ ఏ బిగ్ హాల్. అతడు ఒక పెద్ద హాల్ను చేరుకున్నాడు. ఒక అందమైన తోట తర్వాత. ఓకే, తర్వాత అంటే ఆఫ్టర్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. ఒక అందమైన తోట. హీ రీచ్డ్ ఏ బిగ్ హాల్ ఆఫ్టర్ ఏ బ్యూటిఫుల్ హాల్. ఒక అందమైన తోట తర్వాత చేరుకున్నాడు. అతడు గోడ మీద అందమైన పెయింటింగ్లు మరియు ఇతర అలంకరణ వస్తువులు చూశాడు. ఓకే, ఫస్ట్ ఇది రాయాలి మనం. అతడు చూశాడు. ఏం చూశాడు? అందమైన పెయింటింగ్లు చూశాడు మరియు ఇతర అలంకరణ వస్తువులు చూశాడు. ఎక్కడ? గోడ మీద. ఇట్లా రాయాలి మనం. ఓకే, అతడు చూశాడు అంటే హీ సా. అతడు చూశాడు. అందమైన పెయింటింగ్లు అంటే బ్యూటిఫుల్ పెయింటింగ్స్. హీ సా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అంటే అతడు అందమైన పెయింటింగ్లు చూశాడు మరియు అండ్ ఇతర అలంకరణ వస్తువులు. ఇతర అంటే అదర్, అలంకరణ వస్తువులు అంటే డెకరేటివ్ థింగ్స్ అంటే అలంకరణ వస్తువులు. ఎక్కడ? గోడ మీద అంటే ఆన్ ద వాల్. హీ సా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అండ్ అదర్ డెకరేటివ్ థింగ్స్ ఆన్ ద వాల్ అంటే
అతడు గోడ మీద అందమైన పెయింటింగ్లు మరియు ఇతర అలంకరణ వస్తువులు చూశాడు. తర్వాత కిటికీల మీద మరియు తలుపుల మీద రంగురంగుల కర్టైన్స్ అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నాయి అంటే దేర్ వర్, అక్కడ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? రంగురంగుల కర్టైన్స్ అంటే దేర్ వర్ కలర్ఫుల్ కర్టైన్స్. ఎక్కడ? తలుపుల మీద మరియు కిటికీల మీద, అంటే ఆన్ ద డోర్స్ అండ్ విండోస్, ఇట్లా రాయాలి మనం. ఓకే, అక్కడ ఉన్నాయి అంటే దేర్ వర్, అక్కడ ఉన్నాయి రంగురంగుల కర్టైన్స్ అంటే కలర్ఫుల్ కర్టైన్స్. ఎక్కడ? తలుపుల మీద మరియు కిటికీల మీద, అంటే ఆన్ ద డోర్స్ అండ్ విండోస్. తలుపుల మీద మరియు కిటికీల మీద రంగురంగుల కర్టైన్స్ ఉన్నాయి. తర్వాత హాల్లో ఒక అందమైన సింహాసనం ఉంది. ఓకే, ఒక అందమైన సింహాసనం ఉంది. సింహాసనం అంటే థ్రోన్. ఓకే, అంటే దేర్ వాస్ ఏ బ్యూటిఫుల్ థ్రోన్. దేర్ వాజ్ ఏ బ్యూటిఫుల్ థ్రోన్ అంటే ఒక అందమైన సింహాసనం ఉంది. ఎక్కడ? హాల్లో, అంటే ఇన్ ద హాల్. మరియు దాని మీద ఒక ముసలాయన కూర్చున్నాడు. ఒక ముసలాయన అంటే యాన్ ఓల్డ్ మ్యాన్ కూర్చున్నాడు అంటే సాట్. ఓకే, ఒక ముసలాయన కూర్చున్నాడు అంటే యాన్ ఓల్డ్ మ్యాన్ సాట్. దాని మీద అంటే సాట్ ఆన్ ఇట్ అంటే దాని మీద. ఓకే, తర్వాత అతని గడ్డం పొడవుగా మరియు నల్లగా ఉంది. ఓకే, అతని గడ్డం పొడవుగా మరియు నల్లగా ఉంది. అతని గడ్డం అంటే హీజ్ బియర్డ్, అతని గడ్డం వాస్ లాంగ్ అండ్ బ్లాక్, పొడవుగా మరియు నల్లగా ఉంది. భిక్షగాడిని చూసి ఆ ముసలాయన అడిగాడు. ఏమడిగాడంటే, స్నేహితుడా నీకు ఏం కావాలి అని. ఆ భిక్షగాడు చెప్పాడు, నేను చాలా ఆకలిగా ఉన్నాను. చివరి 2 రోజులుగా నేను ఏమీ తినలేదు. దయచేసి మీరు కొంచెం ఆహారాన్ని ఇస్తారా అని ఆ భిక్షగాడు చెప్పాడనమాట. అప్పుడు ఆ ముసలాయన చెప్పాడు, అవును, నువ్వు తప్పకుండా ఆహారాన్ని పొందుతావు. ఈ నగరంలో ఎవరైనా ఆకలిగా ఉంటే వారు ఇక్కడికి రావచ్చు మరియు తినొచ్చు. ఈరోజు మనం కలిసి తినబోతున్నాము అని చెప్పాడు. ఆ ముసలాయన సేవకులలో ఒకరిని అడిగాడు, చేతులు కడుక్కోవడానికి నా స్నేహితుడు కోసం కొంచెం నీళ్లు తీసుకురండి అని. కానీ భిక్షగాడు చేతులు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు అతడు నీళ్లను చూడలేదు. కానీ ఒక జగ్గు నుంచి నీళ్లు పోస్తున్నట్లుగా ఆ ముసలాయన నటిస్తున్నాడు. అతడిని మోసగిస్తున్నాడని ఆ భిక్షగాడు అర్థం చేసుకున్నాడు. కానీ చేతులు కడుక్కుంటున్నట్లుగా ఆ భిక్షగాడు నటించాడు. అదే సమయంలో ఆ ముసలాయన ఆహారాన్ని వడ్డించమని సేవకులను అడిగాడు. టేబుల్ మీద ఆహారాన్ని పెడుతున్నట్లుగా సేవకులందరూ నటించడం మొదలుపెట్టారు. కానీ అక్కడ ఆహారం లేదు. అతడు తింటున్నట్లుగా ఆ ముసలాయన నటించాడు మరియు తినడం ప్రారంభించమని ఆ భిక్షగాడిని కూడా అడిగాడు. ఈ డ్రామా అంతా చూసి భిక్షగాడు చాలా నిరుత్సాహపడ్డాడు. ఓకే, ఇది అన్నమాట మనం ఇప్పుడు ట్రాన్స్లేట్ చేయబోయే స్టోరీ. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మరో 4 చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ భిక్షగాడిని చూసి అంటే సీయింగ్ ద బెగ్గర్. భిక్షగాడిని చూసి ఆ ముసలాయన అడిగాడు. ఆ ముసలాయన అంటే ద ఓల్డ్ మ్యాన్ అడిగాడు అంటే ఆస్క్డ్. ఆ ముసలాయన అడిగాడు ఏమని? స్నేహితుడా అంటే ఫ్రెండ్. స్నేహితుడా అంటే ఫ్రెండ్. నీకు ఏమి కావాలి అంటే వాట్ డూ యు వాంట్. నీకు
ఏమి కావాలి అని అడిగాడు. ఆ భిక్షగాడు చెప్పాడు అంటే ద బెగ్గర్ సెడ్. ఆ భిక్షగాడు చెప్పాడు. ఏం చెప్పాడు? నేను చాలా ఆకలిగా ఉన్నాను. ఓకే, ఆకలిగా ఉండడం అంటే హంగ్రీగా ఉండడం అన్నమాట. నేను చాలా ఆకలిగా ఉన్నాను అంటే ఐ ఆమ్ వెరీ హంగ్రీ. నేను చాలా ఆకలిగా ఉన్నాను. చివరి 2 రోజులుగా నేను ఏమీ తినలేదు. ఓకే, నేను తినలేదు అంటే ఐ హ్యావెంట్ ఈటెన్. ఇక్కడ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించాము. ఎందుకంటే ఇది చివరి 2 రోజులుగా ఈ యాక్షన్ అనేది జరిగిందనమాట. కాబట్టి దీన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయడం జరిగింది. ఐ హ్యావెంట్ ఈటెన్ ఎనీథింగ్. నేను ఏమీ తినలేదు. ఎప్పటి నుంచి? చివరి 2 రోజులుగా అంటే ఫర్ ద లాస్ట్ 2 days. చివరి 2 రోజులుగా నేను ఏమీ తినలేదు. తర్వాత దయచేసి మీరు కొంచెం ఆహారాన్ని ఇస్తారా? మీరు ఇస్తారా అంటే విల్ యు గివ్. మీరు ఇస్తారా. దయచేసి మీరు ఇస్తారా అంటే విల్ యు ప్లీజ్ గివ్. కొంచెం ఆహారాన్ని అంటే సమ్ ఫుడ్. మొత్తం కలిపి రాస్తే విల్ యు ప్లీజ్ గివ్ సమ్ ఫుడ్. మీరు దయచేసి కొంచెం ఆహారాన్ని ఇస్తారా అని ఆ భిక్షగాడు అడిగాడు అనమాట. అప్పుడు ఆ ముసలాయన చెప్పాడు. ఓకే, అప్పుడు అంటే దెన్. ఆ ముసలాయన చెప్పాడు అంటే ద ఓల్డ్ మ్యాన్ సెడ్. ఆ ముసలాయన చెప్పాడు. ఏం చెప్పాడంటే అవును. ఓకే, అవును అంటే ఎస్, అవును. నువ్వు తప్పకుండా ఆహారాన్ని పొందుతావు. నువ్వు పొందుతావు అంటే యూ విల్ గెట్. తప్పకుండా అంటే షూర్లీ. ఓకే, నువ్వు తప్పకుండా పొందుతావు అంటే యూ విల్ షూర్లీ గెట్. ఏం పొందుతావు? ఆహారాన్ని. కాబట్టి ద ఫుడ్. యూ విల్ షూర్లీ గెట్ ద ఫుడ్ అంటే నువ్వు తప్పకుండా ఆహారాన్ని పొందుతావు. ఈ నగరంలో ఎవరైనా ఆకలిగా ఉంటే అంటే ఇది ఇఫ్ కండిషన్ అనమాట. ఎవరైనా ఆకలిగా ఉంటే అంటే ఇఫ్ ఎనీవన్ ఈజ్ హంగ్రీ. ఇఫ్ ఎనీవన్ ఈజ్ హంగ్రీ. ఎవరైనా ఆకలిగా ఉంటే. ఎక్కడ? ఈ నగరంలో అంటే ఇన్ దిస్ సిటీ. ఈ నగరంలో ఎవరైనా ఆకలిగా ఉంటే అంటే ఇఫ్ ఎనీవన్ ఈజ్ హంగ్రీ ఇన్ దిస్ సిటీ, వారు ఇక్కడకు రావచ్చు మరియు తినొచ్చు. ఓకే, వారు ఇక్కడకు రావచ్చు అంటే దే కెన్ కమ్ హియర్. వారు ఇక్కడకు రావచ్చు మరియు అండ్ తినొచ్చు అంటే కెన్ ఈట్. తినొచ్చు. ఈరోజు అంటే టుడే. ఈరోజు మనం కలిసి తినబోతున్నాము. ఇక్కడ పోతున్నాము అనుచింది కాబట్టి మనం గోయింగ్ టు స్ట్రక్చర్ని ఉపయోగించాలి. మనం తినబోతున్నాము అంటే వీఆర్ గోయింగ్ టు ఈట్. కలిసి అంటే టుగెదర్. వీఆర్ గోయింగ్ టు ఈట్ టుగెదర్. వీఆర్ గోయింగ్ టు ఈట్ టుగెదర్. మనం కలిసి తినబోతున్నాము. ఓకే, తర్వాత ఆ ముసలాయన సేవకులలో ఒకరిని అడిగాడు. ఫస్ట్ ఇది రాద్దాం మనం. ఆ ముసలాయన అడిగాడు అని. ఓకే, ఆ ముసలాయన అడిగాడు అంటే ద ఓల్డ్ మ్యాన్ ఆస్క్డ్. ఆ ముసలాయన అడిగాడు. ఎవరిని? సేవకులలో ఒకరిని అంటే వన్ ఆఫ్ ద సర్వెంట్స్. సేవకులలో ఒకరిని అడిగాడు. ఏమడిగాడంటే చేతులు కడుక్కోవడానికి నా స్నేహితుడి కోసం కొంచెం నీళ్లు తీసుకురండి అని అడిగాడు అనమాట. ఓకే, కొంచెం నీళ్లు తీసుకురండి అంటే బ్రింగ్ సమ్ వాటర్. కొంచెం నీళ్లు తీసుకురండి. ఎవరి కోసం? నా స్నేహితుడి కోసం
అంటే ఫర్ మై ఫ్రెండ్, నా స్నేహితుడి కోసం. దేనికి? చేతులు కడుక్కోవడానికి, అంటే టు వాష్ హ్యాండ్స్, చేతులు కడుక్కోవడానికి. ఓకే, గివ్ సమ్ వాటర్ ఫర్ మై ఫ్రెండ్ టు వాష్ హ్యాండ్స్ అంటే చేతులు కడుక్కోవడానికి నా స్నేహితుడి కోసం కొంచెం నీళ్లు తీసుకురండి. కానీ భిక్షగాడు చేతులు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు అతడు నీళ్లను చూడలేదు. ఫస్ట్ ఇది రాద్దాం మనం. అతడు నీళ్లను చూడలేదు అంటే హీ డిడెంట్ సీ వాటర్, అతడు నీళ్లను చూడలేదు. ఎప్పుడు? భిక్షగాడు చేతులు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు. అంటే ఇక్కడ భిక్షగాడు వెళ్ళినప్పుడు. ఫస్ట్ ఇది రాద్దాం. అప్పుడు వచ్చింది కాబట్టి మనం వెన్ రాయాలి. అంటే వెన్ ద బెగ్గర్ గో, వెళ్ళినప్పుడు. ఎక్కడికి వెళ్ళినప్పుడు? చేతులు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు. ఓకే, వెన్ ద బెగ్గర్ go to wash hands. He didn't see water when the beggar go to wash hands. కానీ ఒక జగ్గు నుంచి నీళ్లు పోస్తున్నట్లుగా ఆ ముసలాయన నటిస్తున్నాడు. ఫస్ట్ ఇది రాద్దాం మనం. ఆ ముసలాయన నటిస్తున్నాడు అంటే ద ఓల్డ్ మ్యాన్ వాజ్ యాక్టింగ్, ఆ ముసలాయన నటిస్తున్నాడు. ఎలా? ఒక జగ్గు నుంచి నీళ్లు పోస్తున్నట్లుగా, అట్లుగా అని వచ్చింది కాబట్టి ఇక్కడ మనం యాజ్ ఇఫ్ వాడాలన్నమాట. ఓకే, యాజ్ ఇఫ్ అంటే అట్లుగా. ఎలా నటిస్తున్నాడు? ఒక జగ్గు నుంచి నీళ్లు పోస్తున్నట్లుగా. ఓకే, ఇక్కడ నీళ్లు పోయటం అంటే పోరింగ్ అంటే పోయటం అన్నమాట. ఓకే, ఒక జగ్గు నుంచి నీళ్లు పోస్తున్నట్లుగా అంటే he was pouring వాటర్, నీళ్లు పోస్తున్నట్లుగా. ఎక్కడి నుంచి? ఒక జగ్గు నుంచి. ఫ్రమ్ ఏ జగ్. ఓకే, ద ఓల్డ్ మ్యాన్ వాజ్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ pouring వాటర్ ఫ్రమ్ ఏ జగ్ అంటే ఒక జగ్గు నుంచి నీళ్లు పోస్తున్నట్లుగా ఆ ముసలాయన నటిస్తున్నాడు. అతడిని మోసగిస్తున్నాడని ఆ భిక్షగాడు అర్థం చేసుకున్నాడు. అంటే ఫస్ట్ ఇది రాద్దాం మనం. ఆ భిక్షగాడు అర్థం చేసుకున్నాడు అంటే ద బెగ్గర్ అండర్స్టూడ్. అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవడం. అర్థం చేసుకున్నాడు కాబట్టి అండర్స్టూడ్. ఆ భిక్షగాడు అర్థం చేసుకున్నాడు. ఏమని? అతడిని మోసగిస్తున్నాడని. అని వచ్చింది కాబట్టి మనం ఇక్కడ దట్ అనే కంజంక్షన్ని వాడదాం. ఓకే, దట్. ఇక్కడ గమనించండి, అతడు మోసగించడం లేదు, అతడిని మోసగిస్తున్నారు. ఇది ఇక్కడ మనం గమనించాలి. అతడు మోసగిస్తున్నాడు అంటే హీ వాజ్ చీటింగ్, ఇది యాక్టివ్ వాయిస్ అనమాట. అతడిని మోసగిస్తున్నాడని అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. అంటే హీ వాజ్ బీయింగ్ చీటెడ్, హీ వాజ్ బీయింగ్ చీటెడ్ అంటే అతడిని మోసగిస్తున్నాడని అర్థం అనమాట. హీ వాజ్ బీయింగ్ చీటెడ్, అతడిని మోసగిస్తున్నాడని అతడు అర్థం చేసుకున్నాడు. కానీ చేతులు కడుక్కుంటున్నట్లుగా ఆ భిక్షగాడు నటించాడు. ఫస్ట్ ఇది రాద్దాం మనం. ఆ భిక్షగాడు నటించాడు అంటే ద బెగ్గర్ యాక్టెడ్, ఆ భిక్షగాడు నటించాడు. ఎలా? చేతులు కడుక్కుంటున్నట్లుగా. ఇక్కడ అట్లుగా వచ్చింది మళ్ళీ, కాబట్టి మనం ఇక్కడ ఏం ఉపయోగించాలి? యాజ్ ఇఫ్ ఉపయోగించాలన్నమాట. అట్లుగా. ఎలా? చేతులు కడుక్కుంటున్నట్లుగా అంటే హీ వాజ్ వాషింగ్ హ్యాండ్స్. ఓకే, చేతులు కడుక్కుంటున్నట్లుగా అంటే యాజ్ ఇఫ్ హీ వాజ్ వాషింగ్ హ్యాండ్స్. తర్వాత చూడండి ఇక్కడ అదే సమయంలో అంటే ఎట్ ద సేమ్ టైం, అదే సమయంలో ఆ ముసలాయన ఆహారాన్ని వడ్డించమని సేవకులను అడిగాడు. ఓకే, ఆ ముసలాయన సేవకులను అడిగాడు. ఫస్ట్ ఇది రాద్దాం మనం. అంటే ద ఓల్డ్ మ్యాన్ ఆస్క్డ్ ద సర్వెంట్స్
ముసలాయన సేవకులను అడిగాడు ఏమని? ఆహారాన్ని వడ్డించమని. ఇక్కడ వడ్డించడం అంటే సర్వ్ చేయడం అన్నమాట. ఆహారాన్ని వడ్డించమని అంటే టు సర్వ్ ద ఫుడ్, ఆహారాన్ని వడ్డించమని అడిగాడు. తర్వాత టేబుల్ మీద ఆహారాన్ని పెడుతున్నట్లుగా సేవకులందరూ నటించడం మొదలుపెట్టారు. ఓకే, సేవకులందరూ మొదలుపెట్టారు. ఫస్ట్ ఇది రాద్దాం మనం. ఏ మొదలుపెట్టారు? నటించడం. ఓకే, ఫస్ట్ ఇంతవరకు రాద్దాం. సేవకులందరూ అంటే ఆల్ సర్వెంట్స్, సేవకులందరూ మొదలుపెట్టారు అంటే స్టార్టెడ్. ఏ మొదలుపెట్టారు? నటించడం అంటే యాక్టింగ్. ఆల్ సర్వెంట్స్ స్టార్టెడ్ యాక్టింగ్. ఎలా? ఆహారాన్ని పెడుతున్నట్లుగా, మళ్ళీ అట్లుగా వచ్చింది కాబట్టి మనం యాజ్ ఇఫ్ ఉపయోగించాలి. యాజ్ ఇఫ్, అట్లుగా. ఏం చేస్తున్నట్లుగా? ఆహారాన్ని పెడుతున్నట్లుగా. ఓకే, అంటే యాజ్ ఇఫ్ దే వర్ పుట్టింగ్ ద ఫుడ్, ఆహారాన్ని పెడుతున్నట్లుగా. ఎక్కడ? టేబుల్ మీద అంటే ఆన్ ద టేబుల్. ఆల్ సర్వెంట్స్ స్టార్టెడ్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ దే వర్ పుట్టింగ్ ద ఫుడ్ ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ మీద ఆహారాన్ని పెడుతున్నట్లుగా సేవకులందరూ నటించడం మొదలుపెట్టారు. కానీ కానీ అక్కడ ఆహారం లేదు. అక్కడ ఆహారం లేదు అంటే దేర్ వాజ్ నో ఫుడ్, అక్కడ ఆహారం లేదు. అతడు తింటున్నట్లుగా ఆ ముసలాయన నటించాడు. ఫస్ట్ ఇంతవరకు రాద్దాం. ఆ ముసలాయన నటించాడు అంటే ద ఓల్డ్ మ్యాన్ యాక్టెడ్, ఆ ముసలాయన నటించాడు. ఎలా? అతడు తింటున్నట్లుగా నటించాడు, మళ్ళీ అట్లుగా వచ్చింది కాబట్టి యాజ్ ఇఫ్ అతడు తింటున్నట్లుగా అంటే యాజ్ ఇఫ్ హీ వాజ్ ఈటింగ్. యాజ్ ఇఫ్ హీ వాజ్ ఈటింగ్ అంటే అతడు తింటున్నట్లుగా. తర్వాత మరియు మరియు తినడం ప్రారంభించమని ఆ భిక్షగాడిని కూడా అడిగాడు. ఫస్ట్ ఇది రాద్దాం. ఆ భిక్షగాడిని కూడా అడిగాడు అని రాద్దాం. ఓకే, అడిగాడు అంటే ఆస్క్డ్. ఆ భిక్షగాడిని కూడా అంటే ఈవెన్ ద బెగ్గర్, ఆ భిక్షగాడిని కూడా ఏమడిగాడు? తినడం ప్రారంభించమని. ఓకే, అంటే టు స్టార్ట్ ఈటింగ్, తినడం ప్రారంభించమని అడిగాడు. ఈ డ్రామా అంతా చూసి అంటే సీయింగ్ ఆల్ దిస్ డ్రామా. సీయింగ్ ఆల్ దిస్ డ్రామా అంటే ఈ డ్రామా అంతా చూసి భిక్షగాడు చాలా నిరుత్సాహపడ్డాడు అంటే ద బెగ్గర్ వాస్ వెరీ డిసప్పాయింటెడ్, చాలా నిరుత్సాహపడ్డాడు. ఇది అన్నమాట స్టోరీ. ఒకరోజు అర్జున్ అడవిలో నడుస్తున్నాడు. అకస్మాత్తుగా అతడు బంగారు ఆకులతో ఉన్న ఒక విచిత్రమైన చెట్టును చూశాడు. అతను ఆ చెట్టును తాకగానే ఆ చెట్టు మెల్లగా మాట్లాడడం ప్రారంభించింది. ప్రకృతిని ప్రేమించేవారు మాత్రమే నా రహస్యాలు తెలుసుకోగలరు అని అది చెప్పింది. వెంటనే చెట్టు కొమ్మల నుండి రంగురంగుల పక్షులు ఎగురు వచ్చి ఒక దాగి ఉన్న తోటకు అర్జున్ను తీసుకెళ్లాయి. అక్కడ అందమైన పూలు, మెరిసే సీతాకోక చిలుకల్ని అతడు చూశాడు. కొద్దిసేపు తర్వాత అన్నీ మాయమైపోయాయి. అర్జున్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చెట్లను కాపాడాలని, ప్రకృతిని ప్రేమించాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీకు మన పీడిఎఫ్ బుక్స్ కావాలంటే మొదటి కామెంట్లో పిన్ చేసి ఉన్నటువంటి ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి.
దాని ద్వారా మన పీడిఎఫ్ బుక్స్ని తీసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒకరోజు అని ఉంది. ఒకరోజు అంటే వన్ డే ఒకరోజు అర్జున్ అడవిలో నడుస్తున్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? అర్జున్ అనేది సబ్జెక్టు, నడుస్తున్నాడు అనేది వెర్బ్. ఈ రెండింటిని మనం కలిపి రాయాలి. ఓకే, అర్జున్ నడుస్తున్నాడు అంటే ఇది ఒక కంటిన్యూస్ టెన్స్. ఇది మనం ఒకరోజు అంటే పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, అర్జున్ నడుస్తున్నాడు అంటే అర్జున్ వాస్ వాకింగ్. ఎక్కడ? అడవిలో అంటున్నాం అంటే ఇన్ ద ఫారెస్ట్. అకస్మాత్తుగా అంటున్నాం అంటే సడన్లీ. అకస్మాత్తుగా సడన్లీ అతడు బంగారు ఆకులతో ఉన్న ఒక విచిత్రమైన చెట్టును చూశాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? అతడు. వెర్బ్ ఏంది? చూశాడు. అతడు చూశాడు. ఈ రెండింటిని మనం కలిపి రాయాలి. అతడు చూశాడు అంటే హీ సా. అతడు చూశాడు. దేన్ని? ఒక విచిత్రమైన చెట్టు. విచిత్రమైన చెట్టు అంటే స్ట్రేంజ్ ట్రీ అన్నమాట. అంటే హీ సా ఏ స్ట్రేంజ్ ట్రీ. ఇంకా అది ఎట్లుంది? బంగారు ఆకులతో ఉందన్నమాట. అంటే విత్. ఓకే, బంగారపు ఆకులు అంటే గోల్డెన్ లీవ్స్. ఓకే, లీఫ్ అంటే ఆకు, లీవ్స్ అంటే ఆకులు. ఓకే, తర్వాత అతను ఆ చెట్టును తాకగానే అంటే అతను ఆ చెట్టును తాకిన వెంటనే అని అర్థం అనమాట. ఇక్కడ తాకడం అంటే టచ్. ఒక తాకాడు కాబట్టి టచ్డ్. ఇక్కడ వెంటనే అంటే తాకగానే అని మీనింగ్ రాదు మనకి. యాజ్ సూన్ యాజ్ ఉపయోగించాలి. అంటే యాజ్ సూన్ యాజ్ హీ టచ్డ్. ఓకే, దేన్ని? ఆ చెట్టుని. అంటే యాజ్ సూన్ యాజ్ హీ టచ్డ్ ద ట్రీ అంటే ఆ చెట్టును అతను తాకగానే ఆ చెట్టు మెల్లగా మాట్లాడడం ప్రారంభించింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? ఆ చెట్టు ప్రారంభించింది అంటే ద ట్రీ స్టార్టెడ్. ట్రీ అనేది ఆల్రెడీ వచ్చింది కాబట్టి నేను ట్రీ బదులు ఇట్ అని రాస్తున్నాను. ఓకే, ఇట్ స్టార్టెడ్ అంటే అది మొదలుపెట్టింది. అదే అంటే ఇక్కడ ఆ చెట్టు అనమాట. అంటే ద ట్రీ స్టార్టెడ్ మెల్లగా మాట్లాడడం అని ఉంది. ఓకే, అంటే ఇట్ స్లోలీ అని అర్థం. ఓకే, ఇట్ స్లోలీ స్టార్టెడ్ స్పీకింగ్. మాట్లాడడం మొదలుపెట్టింది. ఏం చెప్తుంది? ప్రకృతిని ప్రేమించేవారు మాత్రమే నా రహస్యాలు తెలుసుకోగలరు అని అది చెప్పింది. ఫస్ట్ ఇది రాద్దాం. అది చెప్పింది అని రాద్దాం. అంటే ఇట్ సెడ్. అది చెప్పింది. ఏం చెప్పింది? ప్రకృతిని ప్రేమించేవారు అంటే ఎవరైతే ప్రకృతిని ప్రేమిస్తారో వారు అన్నమాట. అంటే దోజ్ హూ లవ్ నేచర్. ఓకే, దోజ్ హూ లవ్ నేచర్ అంటే ఎవరైతే ప్రకృతిని ప్రేమిస్తారో వారు మాత్రమే అని ఉంది కాబట్టి ఓన్లీ కూడా యాడ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ దోజ్ హూ లవ్ నేచర్ అంటే ప్రకృతిని ప్రేమించేవారు మాత్రమే నా రహస్యాలు తెలుసుకోగలరు. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ ఇదంతా కూడా సబ్జెక్టే అనమాట. అంటే ప్రకృతిని ప్రేమించేవారు మాత్రమే ఇదంతా కూడా మనకి సబ్జెక్టే. అంటే ఓన్లీ దోస్ హూ లవ్ నేచర్ ఇదంతా కూడా మనకి సబ్జెక్టే. నా రహస్యాలు తెలుసుకోగలరు ఇది వెర్బ్ అనమాట. తెలుసుకోగలరు అంటే కెన్ నో. తెలుసుకోగలరు. ఏం తెలుసుకోగలరు? నా రహస్యాలు అంటే మై సీక్రెట్స్. ఓకే, మై సీక్రెట్స్ నా రహస్యాలు ఇదన్నమాట. ఓకే, ఓన్లీ దోస్ హూ లవ్ నేచర్ కెన్ నో మై సీక్రెట్స్. ఓకే, తర్వాత చూడండి, ఇక్కడ వెంటనే అని ఉంది. వెంటనే అంటే ఇమీడియట్లీ. వెంటనే చెట్టు కొమ్మల నుండి రంగురంగుల పక్షులు ఎగిరి వచ్చి అంటే ఫస్ట్ ఎగిరి వచ్చాయి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? రంగురంగుల పక్షులు అంటే కలర్ఫుల్ బర్డ్స్ ఎగిరి రావడం అనేది ఇక్కడ వెర్బ్ అనమాట. ఈ రెండింటిని మనం కలిపి రాస్తే ఓకే, కలర్ఫుల్ బర్డ్స్ ఫ్లై డౌన్ అంటే ఇక్కడ ఎగిరి రావడం, ఎగురుకుంటూ వచ్చాయి కాబట్టి ఫ్లూ డౌన్. ఓకే, ఫ్లూ డౌన్ ఎక్కడి నుండి? చెట్టు కొమ్మల నుండి. ఇక్కడ చెట్టు కొమ్మలు అంటే బ్రాంచెస్ నుండి అని ఉంది కాబట్టి ఫ్రమ్. ఓకే, ఫ్రమ్ బ్రాంచెస్. ఓకే, కలర్ఫుల్ బర్డ్స్ ఫ్లూ డౌన్ ఫ్రమ్ బ్రాంచెస్
ఇంకేంది, ఒక దాగి ఉన్న తోటకు అర్జున్ను తీసుకెళ్ళాయి. ఓకే, తీసుకెళ్ళాయి. ఇక్కడ టేక్ అంటే తీసుకెళ్ళడం, తీసుకెళ్ళగా టుక్. ఓకే, టుక్. లేకపోతే ఇక్కడ లీడ్, దారి చూపాయి అని కూడా రాయొచ్చు మనం. లీడ్ అంటే వీటు లెడ్ అని కూడా రాయొచ్చు, మన ఇష్టం ఏదైనా సరే. ఓకే, టుక్ ఎవరిని, అర్జున్ని. ఓకే, టుక్ అర్జున్, అర్జున్ తీసుకెళ్ళాయి ఎక్కడికి, ఒక దాగి ఉన్న తోటకు. దాగి ఉన్న తోట అంటే హిడెన్ గార్డెన్, అంటే టు ఏ హిడెన్ గార్డెన్, ఇది అనమాట. ఓకే, ఇమీడియట్లీ కలర్ఫుల్ బోర్డ్స్ ఫ్లూ డౌన్ ఫ్రమ్ బ్రాంచెస్ అండ్, ఇక్కడ నేను కామా తీసేసి అండ్ అని రాస్తున్నాను. ఓకే, అండ్ టుక్ అర్జున్ టు ఏ హిడెన్ గార్డెన్. తర్వాత అక్కడ అంటే దేర్, అక్కడ దేర్, అక్కడ అందమైన పూలు మెరిసే సీతాకోక చిలుకల్ని అతడు చూశాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది, అతడు ఏం చేశాడు, చూశాడు. ఈ రెండు రాయాలి మనం. అతడు చూశాడు అంటే హీ సా, అతడు చూశాడు. ఏం చూశాడు, అందమైన పూలు అంటే హీ సా బ్యూటిఫుల్ ఫ్లవర్స్, అందమైన పూలు. అండ్ ఇంకేం చూశాడు, మెరిసే సీతాకోక చిలుకలు. మెరిసే షైనీ. ఓకే, సీతాకోక చిలుకలు అంటే బటర్ఫ్లైస్. ఓకే, షైనీ బటర్ఫ్లైస్. తర్వాత కొద్దిసేపు తర్వాత అని ఉంది, అంటే ఆఫ్టర్ సమ్ టైమ్, కొద్దిసేపు తర్వాత అన్నీ మాయమైపోయాయి. ఓకే, అన్నీ అంటే ఎవ్రీథింగ్. ఇక్కడ మాయమైపోవడం అంటే వ్యానిష్ అవడం అనమాట. అంటే ఎవ్రీథింగ్ వ్యానిష్డ్. ఆఫ్టర్ సమ్ టైమ్ ఎవ్రీథింగ్ వ్యానిష్డ్, అన్నీ మాయమైపోయాయి. అర్జున్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, అంటే అర్జున్ ఇంటికి తిరిగి వచ్చాడు తర్వాత, ఇట్లా కలిపి రాస్తే తర్వాత అంటే ఆఫ్టర్. ఓకే, ఆఫ్టర్ అర్జున్ కేమ్ బ్యాక్ హోమ్, లేకపోతే రిటర్న్ హోమ్ అన్నా సరే. ఓకే, ఓకే, ఆఫ్టర్ అర్జున్ కేమ్ బ్యాక్ హోమ్ అంటే అర్జున్ ఇంటికి వచ్చిన తర్వాత చెట్లను కాపాడాలని, ప్రకృతిని ప్రేమించాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ రాద్దాం. అతడు నిర్ణయించుకున్నాడు అంటే హీ డిసైడెడ్. ఏం నిర్ణయించుకున్నాడు, చెట్లను కాపాడాలని. అంటే ఇక్కడ ప్రొటెక్ట్ చేయడం అంటే టు ప్రొటెక్ట్. ఓకే, లేకపోతే టు సేవ్ అన్నా సరే. ఓకే, టు ప్రొటెక్ట్ ట్రీస్. అండ్ ఇంకేంటి, ప్రకృతిని ప్రేమించాలని, అంటే లవ్ నేచర్, ప్రకృతిని ప్రేమించాలని. ఇది అన్నమాట స్టోరీ. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే, వన్ డే, ఒకరోజు అర్జున్ వాజ్ వాకింగ్ ఇన్ ద ఫారెస్ట్. అర్జున్ అడవిలో నడుస్తున్నాడు. సడన్లీ, అకస్మాత్తుగా, హీ సా ఏ స్ట్రేంజ్ ట్రీ, అతడు ఒక విచిత్రమైన చెట్టును చూశాడు. విత్ గోల్డెన్ లీవ్స్ అంటే బంగారపు ఆకులతో ఉన్నటువంటి చెట్టు. యాజ్ సూన్ యాజ్ హీ టచ్ ద ట్రీ అంటే అతడు ఆ చెట్టుని ముట్టుకున్న వెంటనే ఇట్ స్లోలీ స్టార్టెడ్ స్పీకింగ్, అది మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఇట్ సెడ్, అది చెప్పింది, ఓన్లీ దోస్ హూ లవ్ నేచర్, ఎవరైతే ప్రకృతిని ప్రేమిస్తారో వారు కెన్ నో మై సీక్రెట్స్, నా రహస్యాలను తెలుసుకోగలరు అని. ఇమీడియట్లీ, వెంటనే, కలర్ఫుల్ బర్డ్స్ ఫ్లూ డౌన్ ఫ్రమ్ బ్రాంచెస్, చెట్టు కొమ్మల నుండి రంగురంగుల పక్షులు ఎగురు వచ్చాయి. అండ్ మరియు టుక్ అర్జున్ తీసుకెళ్ళాయి టు ఏ హిడెన్ గార్డెన్, ఒక దాగి ఉన్న తోటకు తీసుకెళ్ళాయి అనమాట. దేర్, అక్కడ, హీ సా బ్యూటిఫుల్ ఫ్లవర్స్, అందమైన పూలను అతడు అక్కడ చూశాడు. అండ్ మరియు షైనీ బటర్ఫ్లైస్, మెరుస్తున్న సీతాకోక చిలుకలను. ఆఫ్టర్ సమ్ టైమ్, కొద్దిసేపు తర్వాత, ఎవ్రీథింగ్ వ్యానిష్డ్, అంతా మాయమైపోయింది. ఆఫ్టర్ అర్జున్ కేమ్ బ్యాక్ హోమ్, అర్జున్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, హీ డిసైడెడ్ టు ప్రొటెక్ట్ ట్రీస్, అతడు చెట్లను కాపాడాలని నిర్ణయించుకున్నాడు. మరియు లవ్ నేచర్, ప్రకృతిని ప్రేమించాలని కూడా అతడు నిర్ణయించుకున్నాడు అనమాట. ఇది స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను.